గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ మెయిన్స్‌లో మనకి ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ గురించి సిలబస్ గురించి మాట్లాడుకున్నాం. అట్లానే 2020 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్, అలాగే 2017, అలాగే 2016 తెలంగాణలో జరిగిన గ్రూప్ 1, అలాగే ఆంధ్రాలో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసాం. సో ఏంటి, ఎలా వచ్చాయి క్వశ్చన్స్ ఏంటని. అయితే మనకు ఈరోజు మనం అంటే ఈ పార్ట్ 2లో 2000 ఇంకా మనకు ఉండిపోయిన క్వశ్చన్ పేపర్స్ ఏంటంటే 2012, 2012, 2011 అండ్ 2008. ఇంకొక 3 పేపర్స్ ఉన్నాయి. ఈ 3 పేపర్స్ మనం కంప్లీట్ చేసుకొని ఏ క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చూసుకొని తర్వాత మనకు గ్రూప్ 1 మెయిన్స్లో ఇండియన్ హిస్టరీలో వచ్చే క్వశ్చన్స్కి ఎట్లా ఆన్సర్స్ రాయాలి, ఎట్లా ఫ్రేమ్ చేయాలి అనేది మనం చెప్పుకుందాం. సో ఫస్ట్ లెట్స్ మూవ్ టు ది 2012 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 2 సెక్షన్ 1 ఇండియన్ హిస్టరీ మనం ఒకసారి చూద్దాం ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చాయని. అయితే మనకి ఫస్ట్ క్వశ్చన్, గివ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ హరప్పన్స్ టౌన్ ప్లానింగ్ అండ్ ఎవాల్యుయేట్ ది వేరియస్ రీజన్స్ ఫర్ ఇట్స్ డిక్లైన్. సో ఇక్కడ మనకి మొట్టమొదటి నాగరికత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా మనం హరప్పన్ సివిలైజేషన్ అంటాం. ఈ హరప్పన్ సివిలైజేషన్లో నగర ప్రణాళికని విస్తృతంగా వివరించమని చెప్పిన. గివ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్, క్లియర్గా మనం చెప్పాలి ఇక్కడ పట్టణ ప్రణాళిక ఎట్లా ఉంది హరప్పన్ సివిలైజేషన్ ఆర్ యూ కెన్ కాల్డ్ as ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చెప్పి ఇంకేం చెప్పారు, అండ్ వేరియస్ రీజన్స్ ఫర్ ఇట్స్ డిక్లైన్, అంటే ఫస్ట్ పార్ట్ అంతా మనం ఏమో ఏం చెప్పాలి, హరప్ప నాగరికత పట్టణ ప్రణాళిక ఎట్లుందో చాలా వివరంగా వివరించాలి, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. అట్ ద సేమ్ టైం అట్లా మనకి చాలా రీజన్స్ ఉన్నాయమ్మా, అంటే మనకి చాలా ఒపీనియన్స్ ఉన్నాయి ఎట్లా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది పతనానికి గల కారణాలు. కొంతమంది ఏమో ఫ్లడ్స్ అన్నారు, కొంతమంది ఏమో ఎర్త్క్వేక్స్ అన్నారు, మరికొంతమంది స్కాలర్స్ ఏమో ఆరియన్స్ మైగ్రేషన్ వల్ల ఇట్లా జరిగిందన్నారు, కొంతమంది ఏమో ఫ్లడ్స్ అన్నారు, కొంతమంది ఏమో డ్రాట్ అన్నారు. ఇట్లా మనకి కొంతమంది స్కాలర్స్ ఇట్లా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. సో ఈ ఒపీనియన్స్ని మనం ఇక్కడ రాయవలసి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఆఫ్ బుద్ధిజం అండ్ అశోక దమ్మా, డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ బోత్ ఆన్ ఆన్షియంట్ ఇండియన్ సొసైటీ. ఆన్షియంట్ ఇండియన్ సొసైటీ అంటే మనకి ప్రాచీన భారతదేశ సమాజం. మనకి మీకు తెలుసు బుద్ధిజం అనేది మనకి ఏ టైంలో అమ్మా 600 బీసీలో మనకి స్టార్ట్ అయింది, 6th century బీసీ బుద్ధిజం. తర్వాత మనకి 300 బీసీ ఆ టైంలో మనకి అశోక ద మౌర్యన్ రూలర్, ద గ్రేట్ అశోక, ఈ ప్యాటర్నైజ్డ్ బుద్ధిజం. సో ఈ 2 పాయింట్లు మీకు తెలుసు. అయితే ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారు, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది బుద్ధిజం అండ్ అశోక దమ్మ. అశోక దమ్మకి బుద్ధిజానికి మధ్యనున్న పోలికలు అలాగే వ్యత్యాసాలు చెప్పడం జరిగిందమ్మా. అంటే బుద్ధిజంలో మనకి ఎట్లా ఉంది, ఎట్లా నడిచింది, బుద్ధిజం ప్రిన్సిపల్స్ ఏంటి అవి చెప్పాలి. అశోక దమ్మ గురించి అశోక ఏం చెప్పాడు, అతని సెకండ్ రాక్ ఎడిక్ట్, అట్లానే మనకి 10th and 11th రాక్ ఎడిక్ట్లో ఎట్లా చెప్పాడు, అశోక దమ్మ అంటే ఏంటి, దాని సింబల్స్ అంటే ఏమున్నాయి, బుద్ధిజంకి అశోక దమ్మకి పోలికలు ఏంటి, వ్యత్యాసాలు ఏంటి అనేది మనం చెప్పాలి. అయితే అశోక దమ్మ అనేది మనకి ఎట్లా అంటే మనకి అది మోరల్ వాల్యూస్ అమ్మా, కోడ్ ఆఫ్ కండక్ట్, అంటే ఇట్లా ఉండాలి ప్రజల జీవన విధానం అండి. అందులో మనకి రిలీజన్ అంటూ ఏమీ ఉండదు అశోక దమ్మలో. ఎస్, అది మనం క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇట్లా మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనకి వాట్ ఆర్ ద అంతేకాకుండా ఇది ఫస్ట్ పార్ట్ అమ్మా. సెకండ్ పార్ట్లో ఏమన్నాడు, డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ బోత్ ఆన్ ఆన్షియంట్ ఇండియన్ సొసైటీ. ఈ 2 ఏవి, అశోక దమ్మ అండ్ బౌద్ధ మతం, ఈ 2 భారతీయ సమాజంపై చూపించినటువంటి ప్రభావం ఎట్టిది అని సెకండ్ హాఫ్లో ఆడుతుంది. మనకి ఇక్కడ క్వశ్చన్స్ చూస్తుంటే మీరు ఒక పాయింట్ తెలుస్తుంది. మనకి హిస్టరీలో ఒక పాయింట్ ఏంటంటేనమ్మా, మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని కుదించి రాయగలగాలి. మిగతా చోట్ల మనకి ఇన్ఫర్మేషన్ దొరకదు. హిస్టరీలో ఎక్కడో 1-2 చోట్ల మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉండదు, కానీ హిస్టరీలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అశోక దమ్మ గురించి రాయాలన్నా, బుద్ధిజం గురించి రాయాలన్నా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ మీరు దాన్ని క్రోడీకరించి మనకు హాఫ్ క్వశ్చన్ అది. సెకండ్ హాఫ్ ఏంటి, ఈ 2 ఎట్లా భారతదేశ సమాజంపై, ప్రాచీన భారతదేశ సమాజంపై ఎట్లా ప్రభావం చూపేవి, అంటే ప్రజల్లో ఎట్లాంటి మార్పును తీసుకొచ్చాయి, సమాజంలో ఎటువంటి మార్పును తీసుకొచ్చాయి అనేది సెకండ్ హాఫ్లో మనం రాయాలి. ఎస్,
సో మనకి హిస్టరీలో మనకు ముఖ్యంగా ఏంటి అంటే దాంట్లో క్రీమ్ తీసుకొని మనం రాయగలగాలి, అది పాయింట్. లేకపోతే హిస్టరీలో ఉన్న ప్రతి క్వశ్చన్కి మనం ఎస్ఏ అంత రాయొచ్చు. బుద్ధిజం అంటే మనం ఒక 15-20 పేజీలు రాయొచ్చు. కానీ అట్లా కాకుండా మనకున్నటువంటి డేటాని క్రోడీకరించి మనం ఎట్లా బ్రీఫ్గా మనం చెప్పగలగాలి. నెక్స్ట్, వాట్ ఆర్ ద మెడివల్ ఇండియన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టైల్స్? డిస్కస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. మధ్యయుగ భారతదేశంలో మనకి ఈ భారతదేశ దేవాలయ నిర్మాణ శైలులు ఏంటి, తగిన ఉదాహరణలతో చర్చించుము అని చెప్పడం జరిగిందమ్మా. వాట్ ఆర్ ద మిడివల్ ఇండియన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టైల్స్? డిస్కస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. సో మనకి 5000 ఇయర్స్ హిస్టరీ ఉంది, 2000 ఇయర్స్ టెంపుల్ కన్స్ట్రక్షన్ హిస్టరీ ఉందమ్మా మనకి. అంటే మనకు మొట్టమొదటిగా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది ఇక్ష్వాకుల కాలంలో జరిగింది. అవి హట్స్లా ఉండేవి. సో అవి దాని తాలూకా రిమైన్స్ ఏవి ఇప్పుడు మనకు కనిపించట్లేదు. కానీ 4th సెంచరీ ఏడీలో ఈ ఆలయాలు అనేవి నార్త్ ఇండియాలో మనకి గుప్తులు కట్టడం జరిగింది. ఇట్స్ అ కాంక్రీటెడ్ స్ట్రక్చర్. ఆ తర్వాత మనకి ఈ ఆలయాలు అనేవి మనకు రకరకాలు ఉండేవమ్మా. అంటే ముఖ్యంగా అయితే 2 రకాలు. ఒకటేంటి మనకి, ఒకటేమో మనం ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నటువంటి టెంపుల్స్ బయటన, వాటిని స్ట్రక్చరల్ టెంపుల్స్ అంటారు, అంటే నిర్మాణాత్మక దేవాలయాలు. ఇంకొకటి గుహాలయాలు, కేవ్ టెంపుల్స్ అంటారు. మళ్ళీ కేవ్ టెంపుల్స్లో 2 టైప్స్, నేచురల్ కేవ్ టెంపుల్స్ అండ్ రాక్ కట్ కేవ్ టెంపుల్స్. మనకి స్ట్రక్చరల్ టెంపుల్స్లో 3 టైప్స్. ఏంటది? నగర లేదా శిఖర స్టైల్ ఆఫ్ టెంపుల్, ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ వేసరా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. ఇది చాలా పెద్ద ఇన్ఫర్మేషన్, చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్. దీన్ని కూడా మీరు ఈ క్వశ్చన్కి ఎంత కావాలి, మనం ఎంత టైంలో ఈ 10 మార్క్స్ క్వశ్చన్ రాయాలి, ఎంత 1.5 పేజ్కి ఎంత సరిపోతుంది చూసుకొని మనం రాయాలమ్మా. అయితే ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ, వాట్ ఆర్ ద మిడివల్ ఇండియన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టైల్స్? స్టైల్స్ ఇప్పుడు చెప్పి డిస్కస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. కొన్ని దేవాలయాల్ని రాసి, అది కట్టించిన వాళ్ళ పేరు రాసి, అది ఏ శైలిలో ఉందో చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. చాలా టెంపుల్స్ ఉన్నాయి. నెక్స్ట్, ఎగ్జామిన్ ది ఫ్యాక్టర్స్ బిహైండ్ ది రైజ్ ఆఫ్ శివాజీ. డూ యూ ఫీల్ దట్ ఈ వాజ్ ఏ నేషనలిస్ట్ లీడర్? సపోర్ట్. ఇక్కడ శివాజీ విజృంభణకు గల కారణాలుని పరిశీలిస్తూ, అతనిని ఒక జాతీయ నాయకుడిగా భావించుచున్నావా, నేషనల్ లీడర్గా భావించుచున్నావా లేదా, భావించున్నావా, భావిస్తే సమర్థించుము అని ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఎగ్జామిన్ ది ఫ్యాక్టర్స్ బిహైండ్ ది రైజ్ ఆఫ్ శివాజీ. శివాజీ రైజ్ అవడానికి గల కారణాలు చెప్తూ, అట్లానే ఇతను నేషనల్ లీడరా కాదా అనేది ఒకటి చెప్పి, అయితే సమర్థించమని చెప్పడం జరిగింది. ఆబ్వియస్లీ మనం నేషనల్ లీడర్గానే చెప్తాం. ఎందుకంటే మరాఠా సామ్రాజ్యం మట్టోక్ నుంచి అట్టోక్ వరకు శివాజీ సక్సెస్ తీసుకెళ్ళడానికి కారణం ఎవరమ్మో? శివాజీ. శివాజీ తీసుకున్నటువంటి ఆ స్టెప్పే. సో అతను ఆ తర్వాత మరాఠా సామ్రాజ్యం తాలూకా డిజైర్ని, అంటే మరాఠా ప్రజల డిజైర్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కారణమైంది. కాబట్టి డెఫినెట్లీ మనం అట్లానే చెప్పాలి, ఇలాగ సమర్థించాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్, డిస్కస్ అబౌట్ ది వేరియస్ స్టేజెస్ ఆఫ్ బ్రిటిష్ కొలనలిజం అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ సొసైటీ. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం మనం. సో ఏంటమ్మా? సో డిస్కస్ అబౌట్ ది వేరియస్ స్టేజెస్ ఆఫ్ బ్రిటిష్ కొలనలిజం, 1757 to 1813, 1813 to 1857, 1857 to 1947. ఇలా మనకు 3 దశల్లో మనకి ఉంది. మార్కెంటలిజం, ఇండస్ట్రియలిజం అండ్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాపిటలిజం. సో ఇది చెప్తూ తర్వాత మనకి దీని తాలూకా ప్రభావం భారతదేశ సమాజంపై ఎట్లా ఉంది, ఇండియన్ సొసైటీపై మనం చెప్పాలి. బ్రిటిష్ వలసవాద వివిధ దశలను మరియు భారతదేశ సమాజంపై దాని ప్రభావాన్ని చర్చింపుము, డిస్కస్ అని చెప్పడం. నెక్స్ట్, అంటే మీరు ఇట్లా ఈ క్వశ్చన్స్ అన్ని చూస్తే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుందమ్మా. అంటే ఎట్లా అంటే గ్రూప్ 1లో క్వశ్చన్స్ ఎట్లా వచ్చాయి ఇంతకు ముందు, అంటే మనకి మోడల్ క్వశ్చన్ పేపర్స్ చాలా దొరుకుతాయి. అట్లా కాదు, మనకి ఎగ్జామ్లో ఏపీపీఎస్సి, ఈ టీఎస్పీఎస్సి వాళ్ళు ఇంతకు ముందు పెట్టిన ఎగ్జామ్లో ఎట్లా ఇచ్చారు అన్నది తెలిస్తే మనకి ఈ ఎగ్జామినర్ నాడ్ అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, వాట్ వాజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్స్ ఆన్ ది ఇండియన్ నేషనల్ మూమెంట్? ఎక్స్ప్లెయిన్. భారతదేశ స్వతంత్రోద్యమం పైన, అంటే ఇండియన్ నేషనల్ మూమెంట్ పైన ఫస్ట్ వరల్డ్ వార్ 1914 to 1918, సెకండ్ వరల్డ్ వార్ 1939 to 1945, ఈ రెండు ఎటువంటి ప్రభావాన్ని చూపించాయి? మనం చూస్తే అమ్మా, యాక్చువల్ 1905 ద ఫస్ట్ నేషనల్ మూమెంట్
వాజ్ స్టార్టెడ్ బై ది ఎక్స్ట్రీమిస్ట్. అంటే 1905లో మనం చూసుకున్నట్టయితే మనకి వందే మాతరం మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది. తర్వాత మనకి వందే మాతరం మూవ్‌మెంట్ మనం చూసుకున్నాం. దాని తర్వాత హోమ్ రూల్ మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది. అప్పుడు ఈ ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతుంటది. హోమ్ రూల్ మూవ్‌మెంట్ జరిగినప్పుడు. సో, వాళ్ళు ఎట్లా హోమ్ రూల్ మూవ్‌మెంట్‌ని స్టాప్ చేశారు అంటే ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత మనకి వరాలు ఇస్తామని చెప్పి రెస్పాన్సిబుల్ హ్యాండ్స్‌లో సో, ఈ భారతదేశాన్ని పెట్టి మనకి ఏంటమ్మా జనరల్‌గా డొమినియన్ స్టేటస్ అంటే సెల్ఫ్ స్టేటస్ ఇస్తానని చెప్పారు. మనకు ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత వాళ్ళేం మాట్లాడలేదు. ఇంక ఇచ్చిందేమీ లేదు. అలాగే సెకండ్ వరల్డ్ వార్ టైం 1939, 1945 ఏమైంది సెకండ్ వరల్డ్ వార్‌లో మనకు చెప్పకుండానే వాళ్ళు డైరెక్ట్‌గా అనౌన్స్ చేశారు లార్డ్ లిన్లిత్‌గో. ఏమని? సో, ఇట్లా సెకండ్ వరల్డ్ వార్‌లో ఇండియన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి మినిస్ట్రీస్ అన్నీ ప్రతి స్టేట్‌లో కాంగ్రెస్ రిజైన్ చేసింది. సో, దాని ద్వారా తర్వాత క్రిప్స్ మిషన్ ఇవన్నీ వచ్చాయి. సో, కానీ అప్పుడు ఇండియా నేషనల్ కాంగ్రెస్ వాటినేమి తీసుకోలేదు. ఎందుకంటే వి హాడ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ది హోమ్ రూల్ మూవ్‌మెంట్. హోమ్ రూల్ మూవ్‌మెంట్‌లో ఫస్ట్ వరల్డ్ వార్‌లో వాళ్ళు ఇట్లానే ఇస్తానని చెప్పి అంటే యుద్ధం అయిన తర్వాత ఇస్తానని చెప్పి తర్వాత మనకేమి ఇవ్వకుండా. అట్లనే 1942 క్విట్ ఇండియా మూవ్‌మెంట్‌లో కూడా క్రిప్స్ మిషన్ ఇదే చెప్తుంది. యుద్ధం అయిన తర్వాత మీకు ఇవి ఇస్తామని చెప్పి. కానీ గాంధీ గారు దాన్ని పోస్ట్ డేటెడ్ చెక్ అని తిరస్కరించడం జరిగింది. అయితే ఈ 2 యుద్ధాలు ఫస్ట్ వరల్డ్ వార్, 2 వరల్డ్ వార్ భారతదేశంలో భారత స్వతంత్రోద్యమం పైన ఎటువంటి ప్రభావాన్ని చూపాయి? స్వతంత్రోద్యమాన్ని ఆపాయా? లేదా ముందుకు నడిపించాయా? సో, ఇవన్నీ మనం రాయాలి ఇక్కడ. నెక్స్ట్ హౌ ఫార్ హావ్ ద అప్రెస్డ్ క్యాస్ట్ మూవ్‌మెంట్స్ అండ్ దేర్ లీడర్స్ హెల్ప్డ్ ద డౌన్ ట్రోడెన్ పీపుల్ ఫర్ దేర్ అప్‌లిఫ్ట్‌మెంట్. ఏంటమ్మా ఇక్కడ ఈ అప్రెస్డ్ క్యాస్ట్ మూవ్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాస్ట్ మూవ్‌మెంట్స్ అలాగే ఆ క్యాస్ట్ మూవ్‌మెంట్స్‌ని స్టార్ట్ చేసినటువంటి లీడర్స్ ఏ విధంగా డౌన్ ట్రోడన్ పీపుల్‌కి కింద వర్గాల వారి అభ్యున్నతికి వీళ్ళు తోడ్పడ్డారు అన్నది మనం ఇక్కడ రాయాలి. మత మరియు సాంఘిక సంస్కరణోద్యమాల అణగద్రొక్కబడిన ప్రజల అభివృద్ధి కొరకు ఉత్పీడిత కులాల నాయకులు మరియు ఉత్పీడిత కుల ఉద్యమాలు ఎంతవరకు దోహదపడ్డాయి అనేది మనం చెప్పాలి. సో, మనకు చాలా మార్పు వచ్చిందమ్మా నిజం చెప్పాలంటే. సో, మనం నిన్న చెప్పుకున్నాం క్రిస్టియన్ మిషనరీసు, ఈ మత అలాగే సోషల్ రిఫార్మర్సు. సో, వీళ్ళందరూ ఎట్లా స్టార్ట్ చేశారు? ఆ తర్వాత ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కింద వర్గాల నాయకులు, కింద వర్గాల ప్రజల నాయకులు, అట్లానే ఈ అప్రెస్డ్ మూవ్‌మెంట్స్ లీడ్ చేసినటువంటి నాయకులు. సో, ఈ డౌన్ ట్రోడన్ పీపుల్ కింద వర్గాల వారికి చాలా హెల్ప్ చేశారు. ఆ పాయింట్స్ అన్నీ మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మనం కొంతమంది పేర్లు మనం లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాం. యెస్. నెక్స్ట్ ఎస్టిమేట్ ద రోల్ ఆఫ్ వుమెన్ ఇన్ ద నేషనల్ మూవ్‌మెంట్. డూ యూ కన్సిడర్ దట్ దేర్ పార్టిసిపేషన్ వాజ్ అన్ ఇండికేషన్ ఫర్ ది వుమెన్ ఎంపవర్‌మెంట్ ఇన్ దోస్ డేస్? యెస్. సో, ఇక్కడ మన క్వెషన్ ఏంటంటమ్మా, ఈ జాతీయోద్యమంలో నేషనల్ మూవ్‌మెంట్‌లో వుమెన్ పాత్ర ఏంటిదో మనం చెప్పాలి ఫస్ట్ హాఫ్‌లో. ఇకపోతే సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి డూ యూ కన్సిడర్ దట్ దేర్ పార్టిసిపేషన్ వాజ్ అన్ ఇండికేషన్ ఫర్ ది వుమెన్ ఎంపవర్‌మెంట్ ఇన్ దోస్ డేస్. దీన్ని వుమెన్ ఎంపవర్‌మెంట్ అంటే మహిళా సాధికారతకు సూచనగా నువ్వు భావిస్తున్నావా అని క్వెషన్ మార్క్ ఇవ్వడం జరిగిందమ్మా. సో, అక్కడ మీ ఒపీనియన్ రాయాలి. అక్కడ మనం చూసిన విషయాలు మనం చూస్తే 1942 క్విట్ ఇండియా మూవ్‌మెంట్, నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ నుంచే మహిళలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈవెన్ 1942 క్విట్ ఇండియా మూవ్‌మెంట్‌లో మొత్తం అందరిని అరెస్ట్ చేసిన తర్వాత ఈవెన్ బెనారస్ హిందూ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ని కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఎవరు లెడ్ చేశారు మూవ్‌మెంట్‌ని? మహిళలే లెడ్ చేశారు. ఈ విషయాలన్నీ వాళ్ళ పేర్లు మీరు మెన్షన్ చేయవలసి ఉంటుందమ్మా. నెక్స్ట్ వాట్ వాస్ ద రోల్ ఆఫ్ సోషలిస్ట్ అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషలిస్టిక్ ఐడియాస్ ఆన్ ద ప్రీ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా. స్వతంత్రానికి పూర్వం అంటే ప్రీ ఇండిపెండెన్స్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ స్వతంత్రానికి తర్వాత సోషలిస్టుల పాత్ర, సోషలిస్టుల భావాల ప్రభావం ఏంటిది అనేది ఇక్కడ క్వెషన్ అడగడం జరిగిందమ్మా. అంటే సోషలిస్టుల పాత్ర రాయాలి. అలాగే వాళ్ళు చెప్పినటువంటి భావాలు ఏమున్నాయో ఆ భావాల తాలూకా ప్రభావం ఎట్లా ఉంది ఎక్కడ మనకి ప్రీ ఇండిపెండెన్స్‌లో, పోస్ట్ ఇండిపెండెన్స్‌లో అని అడగడం జరిగిందమ్మా. యెస్. క్లియర్. ఇది మనకి 5 క్వెషన్స్ అమ్మా 2012లో. ఇకపోతే మనం 2011కి
వెళ్తే 2011లో ఒక ఎగ్జామ్ జరిగింది ఏపీపీఎస్సీలో. మరి అక్కడ ఎట్లాంటి క్వశ్చన్లు ఇచ్చారనేది మనం ఒకసారి చూద్దాము. 2011 ఫస్ట్ క్వశ్చన్, బ్రింగ్ అవుట్ ద సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండస్ అండ్ వేదిక్ సివిలైజేషన్స్ ఇన్ కంపారిటివ్ పర్స్పెక్టివ్. సింధు మరియు వైదిక నాగరికతల మౌలిక లక్షణాలను తులనాత్మక దృష్టితో పరిశీలించము. కంపారిటివ్ పర్స్పెక్టివ్. సో మనకి మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత, తర్వాత మనకి వైదిక నాగరికత. ఈ రెండు నాగరికతల మౌలిక లక్షణాలు అంటే సాలియంట్ ఫీచర్స్ని మనకి తులనాత్మక దృష్టితో పరిశీలించాలి కంపారిటివ్ పర్స్పెక్టివ్లో. సో సింధులో ఎటువంటి సాలియంట్ ఫీచర్స్ ఉన్నాయి, అట్లానే వైదిక నాగరికతలో ఎట్లాంటి సాలియంట్ ఫీచర్స్ ఉన్నాయి అని చెప్పి సో వారింటిని కంపారిటివ్ పర్స్పెక్టివ్లో చూపాలి. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఈ క్వశ్చన్ చేసాము. నెక్స్ట్, ఎగ్జామిన్ ది ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం. ఎగ్జామిన్ ది ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం. ఎస్, అయితే జైనిజం మరియు బుద్ధిజం 62 కొత్త మతాలు పుట్టుకొచ్చాయి. అందులో ముఖ్యంగా మనకి జైనిజం, బుద్ధిజం వెరీ పాపులర్ అయ్యాయి, ఫెమిలియర్ అయ్యాయి. సో మరి ఈ రెండిట్లో రావడానికి ఫ్యాక్టర్స్ ఏంటి అన్నది ఇక్కడ క్వశ్చన్ అమ్మ. జైన మతం మరియు బౌద్ధ మతాల ఆవిర్భావానికి, పెరుగుదలకు దోహదపడిన అంశాలను వివరించాలి. సో మనకు లేటర్ వేదిక్ పీరియడ్లో ఉన్నటువంటి ఏదైతే బ్రాహ్మణ ఆధిపత్యం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, కండిషన్స్ అవన్నీ రాయాలమ్మా. అవి ఎట్లా వీటికి దోహదపడ్డాయో అవన్నీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అది. నెక్స్ట్ అమ్మా, డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇస్లాం ఆన్ ఇండియన్ కల్చర్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ది భక్తి మూమెంట్స్. విత్ స్పెషల్ reference to the Bhakti movements. Discuss the impact of Islam on Indian culture with special reference to the Bhakti movement. సో మనం ఇంతకుముందు చేసాం ఈ క్వశ్చన్. భారతీయ సంస్కృతిపై ప్రత్యేకంగా భక్తి ఉద్యమాలపై ఇస్లాం ప్రభావం ఏంటి? ఒకటేమో భారతీయ సంస్కృతి, ఇండియన్ కల్చర్, రెండు భక్తి మూమెంట్. ఈ రెండింటిపైన ఇస్లాం మత ప్రభావం ఎట్లా ఉందనేది మనకి ఇక్కడ ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ అమ్మా, assess the contribution of Mughals to Indian art and architecture with examples. Assess the contribution of Mughals to Indian art and architecture with examples. ఆల్రెడీ ఈ క్వశ్చన్ కూడా మనం ఇంతకు ముందు ఒక పేపర్లో చూసాం. సో మనకు మొఘల్స్ చాలా ఈ వాస్తు శిల్పకళలో చాలా కాంట్రిబ్యూషన్ చేశారు, చాలా ఉన్నాయి. అవన్నిటిని కాకుండా మనం ఇంపార్టెంట్ ఏవో వాటిని కొంచెం క్రోడీకరించి రాయాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంటుందమ్మా. సో మనం థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే, క్రిటికల్లీ ఎగ్జామిన్ ది ఎకనామిక్, పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్డ్ బై ది బ్రిటిష్ ఇన్ మోడర్న్ ఇండియా. ఆధునిక భారతదేశం చరిత్రలో లేదా ఆధునిక భారతదేశంలో సో బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి పొలిటికల్ రిఫార్మ్స్, ఎకనామిక్ రిఫార్మ్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందమ్మా దీనికి. దీన్ని మీరు 10 మార్కుల్లో రాయాలి. ఎకనామిక్ ఇన్ఫర్మేషన్, పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్. అంటే ఈ మూడిట్లో మనం కొంచెం తీసుకొని, అంటే ఏది చెప్తే మనం ఆ పాయింట్ చెప్తే మొత్తం అంతా ఎగ్జామినర్కి అర్థమవుతుందో చూసుకొని ఆ పాయింట్స్ మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, బుల్లెట్ పాయింట్స్ చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ మనం. ఎందుకంటే 3 ఏరియాస్ అడిగాడు, పొలిటికల్ అడిగాడు, ఎకనామిక్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. ఎస్. నెక్స్ట్, ట్రేస్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం విత్ రిఫరెన్స్ టు ది 3 pages ఆఫ్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్ బిట్వీన్ ద ఇయర్స్ 1885 to 1947. మనం ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పుకున్నాం. 1885 to 1947 ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో మనకు 3 pages. ఏంటది? మితవాద యుగం, మోడరేట్ ఫేజ్ 1885 to 1905, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ 1905 to 1920, అండ్ గాంధీయన్ ఫేజ్ ఆర్ గాంధీ యుగం 1920 to 1947. అయితే ఏం చెప్తున్నారు? 1885 నుంచి 1947 సంవత్సరాల కాలంలో భారత జాతీయత పరిణామ క్రమాన్ని ఎట్లా నడిచిందో ప్రత్యేకంగా ఈ 3 దశల స్వతంత్ర సంగ్రామాన్ని వివరించండి అని చెప్పడం జరిగింది. సో ఇది మనకి ఎట్లా జరిగింది, మోడరేట్స్ తాలూకు ఐడియాలు, ఆలోచనలు ఏంటి, ఎక్స్ట్రీమిస్ట్ తాలూకు ఐడియాలు, ఆలోచనలు ఏంటి, అలాగే మనకి ఈ 1885 to 1947లో 1920 నుంచి 1947 వరకు ఉన్న గాంధీయన్ ఐడియాలజీ ఏంటి, ఎట్లా ఈ స్వతంత్ర సంగ్రామం నడిచింది అనేది. ఇది చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి క్వశ్చన్ అమ్మ. దీన్ని కూడా మీరు క్రోడీకరించి రాయాల్సి ఉంటుంది. అంటే 3 దశల స్వతంత్ర సంగ్రామాన్ని మీరు 1.5 పేజీలో రాయాల్సి ఉంటుంది 10 మార్క్స్కి. ఎస్, మనకి జనరల్గా అదైతే మనం ఎంత చదువుకుంటాం, బుక్లో అయితే 100 పేజీలు చదువుకుంటుంది. అంటే 100 పేజీలు మీరు 1.5 పేజీలో పెట్టాల్సిన పరిస్థితి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడంలో ఉంటుందమ్మా.
నెక్స్ట్, డిస్క్రైబ్ ది రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఇన్ మోడర్న్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు రాజా రామ్మోహన్ రాయ్, జ్యోతి బాపులే అండ్ నారాయణ గురు. అయితే మనకి ఈ సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు, సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ అనేవి మనకి 19th సెంచరీలో స్టార్ట్ అయ్యమ్మా. దానికి మనం చెప్పుకున్నాం ఏంటి 2 కారణాలు. ఒకటి, భారతీయులు ఇలా యూరప్‌కి పోయి చదువుకొని రావడం. 2, యూరోపియన్స్ ఇక్కడికి వచ్చి వ్యాపారం చేయడం ద్వారా క్రిస్టియన్ ప్రమోషన్ కోసం క్రిస్టియన్ స్కూల్స్‌ని స్టార్ట్ చేయడం. ఈ విధంగా ఇంగ్లీష్ విద్యా విధానం బాగా ప్రజలందరికీ చేరువలోకి రావడం వల్ల, అంటే మ్యాక్సిమం పీపుల్‌కి రావడం వల్ల, సో ప్రజల్లో అవేర్‌నెస్ రావడం వల్ల ఈ రిఫార్మర్స్ కూడా ఈ సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు అవన్నీ స్టార్ట్ చేశారు. అంటే ప్రజలకి అర్థమయ్యే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి స్టార్ట్ చేయడం జరిగింది. 19వ శతాబ్దంలో ఇవి వచ్చాయి. దాంతోపాటు ఇండియన్ ప్రెస్ కూడా దీనికి తోడైంది. అంటే వీటిని నలుమూలలా వ్యాపింప చేయడానికి. అంటే సో ఈ అవేర్‌నెస్‌ని ప్రజలందరిలో వచ్చేటట్టు తోడ్పడడానికి మనకి అప్పుడప్పుడే వస్తున్నటువంటి సో ఈ వార్తాపత్రికలు కూడా మనకి తోడ్పడ్డాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సో ఈ విధంగా సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వివరించి, ముఖ్యంగా రాజా రామ్మోహన్ రాయ్, జ్యోతి బాపులే, నారాయణ గురు వీళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ఈ సాంఘిక మత సంస్కరణ ఉద్యమాల్ని ఇక్కడ వివరించవలసి ఉంటుంది. ఇక్కడ కూడా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందమ్మా. రాజా రామ్మోహన్ రాయ్ గారిది ఒక 4 పేజీలు అవుతుంది. సో అట్లా కాకుండా రాజా రామ్మోహన్ రాయ్, జ్యోతి బాపులే, నారాయణ గురు వీళ్ళందరిది కలిపి మనం 1.5 లేదు 2 పేజీల్లో పెట్టాల్సిన ఇది ఉంది. 10 మార్క్స్ క్వశ్చన్. ఎస్. నెక్స్ట్, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ది వ్యూస్ ఆఫ్ మహాత్మా గాంధీ అండ్ అంబేద్కర్ విత్ రిగార్డ్ టు ది అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అండ్ హరిజన్ అప్లిఫ్ట్మెంట్. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ది వ్యూస్ ఆఫ్ మహాత్మా గాంధీ అండ్ అంబేద్కర్. సో గాంధీజీ అండ్ అంబేద్కర్ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో, ఐడియాలజీ, వాటిని పోల్చి విశిష్ట భేదాలని, తారతమ్యాలని రెండిట్లని చూపించమని చెప్పింది. అంటే మనకి కంపేర్ చేసి పోలికలు అలాగే భేదాలు కూడా చెప్పడం అని చెప్పిందమ్మా. దేని విషయంలో? యాంటీ ఫ్యూడల్ అండ్ యాంటీ కొలోనియల్ స్ట్రగుల్, అస్పృశ్యత నివారణ, రద్దు మరియు హరిజన అభ్యుదయం పట్ల మహాత్మా గాంధీ, అంబేద్కర్ల ఉద్దేశాలని పోల్చి విశిష్ట భేదాలని, తారతమ్యాలని చూపించండి అని అడగడం జరిగింది. యాంటీ ఫ్యూడల్ అండ్ యాంటీ కొలోనియలిస్ట్, ఐఎమ్ సారీ, అస్పృశ్యత నివారణ, రద్దు అంటే ఏంటమ్మా? అన్టచబిలిటీ. హరిజన్ అభ్యుదయం అంటే ఏంటి? హరిజన్ అప్లిఫ్ట్మెంట్. సో ఈ రెండిట్ల పట్ల మహాత్మా గాంధీ, అంబేద్కర్ల ఉద్దేశాలని పోల్చి చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, అకౌంట్ ఫర్ ది రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ పీజెంట్ అండ్ వర్కింగ్ క్లాస్ మూవ్మెంట్స్ అండ్ their contribution in anti-feudal, anti-colonial struggles. అకౌంట్ ఫర్ ది రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ పీజెంట్ అండ్ వర్కింగ్ క్లాస్ మూవ్మెంట్ అంటే ఎవరు? కర్షక మరియు కార్మికులు. సో వీళ్ళ మూమెంట్స్ పుట్టుక, పెరుగుదలని వివరించి, అండ్ దేర్ కాంట్రిబ్యూషన్ ఇన్ యాంటీ ఫ్యూడల్, యాంటీ కొలోనియల్ స్ట్రగుల్. సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ భూస్వామ్య వలసవేద వ్యతిరేక ఉద్యమాల్లో ఎటువంటిదో చెప్పాలమ్మా. వాళ్ళ పాత్ర 1 భూస్వామ్య అంటే ల్యాండ్ లార్డ్స్కి వ్యతిరేకంగా, 2 వలసవాద వ్యతిరేకం, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా. సో ఈ రెండిట్లో ఈ కర్షకులు, కార్మికుల పాత్రని చెప్పాలి. నెక్స్ట్, ట్రేస్ ద కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ లీడింగ్ టు ది పార్టిషన్ ఆఫ్ ఇండియా ఇన్ 1947. 1947లో భారతదేశ విభజనకు దారితీసిన క్రమాన్ని మరియు ఆ సంఘటనల్ని నిర్ధారించుము. చెప్పండి. ట్రేస్ ద కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ లీడింగ్ టు ది పార్టిషన్ ఆఫ్ ఇండియా 1947. సో అవన్నీ మనం చెప్పుకొని రావాలి. ఎక్కడి నుంచి? ఈ 1909 మింటో మోర్లా రిఫార్మ్స్ కాడి నుంచి 1947 వరకు ఈ విభజనకు దారితీసిన సంఘటనలు ఏ ఉన్నాయో అవన్నీ చెప్పుకొని రావాలమ్మా. ఇది మనకి 2011. ఇకపోతే ఇంకొక క్వశ్చన్ పేపర్ ఉంది, దట్ ఈస్ 2008. సో 2008 క్వశ్చన్ పేపర్ ఏపీఎస్సి క్వశ్చన్ పేపర్లో, ఏపీపీఎస్సి క్వశ్చన్ పేపర్లో ఎట్లాంటి క్వశ్చన్స్ ఉన్నాయనేది మనం ఒకసారి చూద్దాం. సో మనకి ఫస్ట్ క్వశ్చన్, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ది సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఎర్లీ వేదిక్ అండ్ లేటర్ వేదిక్ సివిలైజేషన్స్ ఇన్ పొలిటికల్, సోషల్, ఎకనామిక్ అండ్ రిలీజియస్ ఫీల్డ్స్. అంటే మనకి వేదిక్ పీరియడ్ చెప్పుకున్నాం కదా, అందులో మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్ 2 ఉన్నాయని మనం చెప్పుకున్నాం. 1500 to 1000 BC ఎర్లీ వేదిక్ పీరియడ్, 1000 BC to 600 BC లేటర్ వేదిక్ పీరియడ్. అయితే ఈ 2
ఎర్లీ వేదిక్ అండ్ లేటర్ వేదిక్ సివిలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనకి పొలిటికల్, సోషల్, ఎకనామిక్ అండ్ రిలీజియస్ ఫీల్డ్లో కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ఈ రెండిటిని చెప్పడం జరిగిందమ్మా. అంటే రాజకీయ, సామాజిక, మత, ఆర్థిక రంగాల్లో తొలి మలివేద ఆర్య నాగరికతల ప్రధాన లక్షణాల మధ్య పోలికలు, వ్యత్యాసాలను పేర్కొండి. సో ఇది ఒక క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ పేపర్ అయిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది ఎట్లా ఉండాలని. అయితే ఎనలైజ్ ద ఫ్యాక్టర్స్ దట్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ మగధన్ ఇంపీరియలిజం. మగధ సామ్రాజ్య పెంపుదకు దోహదపడిన లక్షణాలను విశ్లేషించండి. అక్కడ ఉన్న జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్, భౌగోళిక లక్షణాలు, అట్లానే ఆ రాజులు తాలూకా బ్రేవరీ, అంటే ద పవర్ఫుల్ రూలర్స్, బింబిసార, అజాతశత్రు, మహాపద్మనంద, వీళ్ళ గురించి మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే మనకు 16 మహాజనపదాస్ ఉన్న మగధ ఒకటే ఎందుకు మనకి ఇది ఒక మహా సామ్రాజ్యంగా అవతరించింది అనే దానికి కారణాలు మనం చెప్పాలి. అంటే మోస్ట్లీ జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ అమ్మా, బ్రింగ్ అవుట్ ది నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భక్తి మూమెంట్ ఇన్ మోడర్న్ ఇండియా. సో భక్తి ఉద్యమం స్టార్ట్ అయింది కదమ్మా ఈ మనకి ఎప్పుడు మధ్యయుగాల భారతదేశంలో, మిడివల్ ఇండియాలో. సో ఈ ఉద్యమం తాలూకా స్వభావం, ప్రాధాన్యతల్ని తెలపండి అని చెప్పడం జరిగింది. బ్రింగ్ అవుట్ ద నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భక్తి మూమెంట్ ఇన్ మిడివల్ ఇండియా. ఉద్యమం తాలూకా స్వభావం చెప్పాలి ఎట్లా ఉందో, తర్వాత దాని ప్రాధాన్యత చెప్పాలి. ప్రాధాన్యత అంటే అది ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని. నెక్స్ట్, డిస్కస్ ది సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ అండర్ విజయనగర రూలర్స్. విజయనగర రాజుల పాలన కాలంలో మనకి సోషల్, ఎకనామిక్, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్ని డిస్కస్ చేయండి, చర్చించండి అని చెప్పడం జరిగింది. సోషల్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్ మనం చెప్పాలి. నెక్స్ట్, క్రిటికల్లీ ఎగ్జామిన్ ది ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ కొలోనియల్ రూల్ ఆన్ ద ఇండియన్ ఎకానమీ. క్రిటికల్లీ ఎగ్జామిన్ ది ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ కొలోనియల్ రూల్ ఆన్ ద ఇండియన్ ఎకానమీ. భారతదేశ ఆర్థిక వ్యవస్థపై బ్రిటిష్ వలస పాలనా ప్రభావాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించండి. క్రిటికల్లీ ఎగ్జామిన్. సో మనం ఈ క్వశ్చన్ చూసినట్టయితేనమ్మా, మనకి మీకు తెలుసు బ్రిటిష్ కొలోనియల్ రూల్ ఏ విధంగా మనకి ఇండియన్ ఎకానమీని ఎట్లా అయితే పూర్తిగా తుడిచిపెట్టేసిందో మీకు తెలిసిన విషయం. అందుకే మనం అక్కడ చూసినట్టయితే ఈ ద గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ గారు ద పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, ఇది బ్రిటిష్ రూల్ కాదు అని చెప్పడం జరిగింది. సో అందులో డ్రైన్ ఆఫ్ వెల్త్, డ్రైన్ థియరీ, ఎట్లా వెల్త్ భారతదేశం నుంచి బ్రిటిష్కి తరలిపోతుందని చెప్పడం జరిగింది. సో అక్కడి నుంచి మనం ఆ పాయింట్ నుంచి స్టార్ట్ చేసి అన్ని రాయాల్సి ఉంటుంది. ఏ విధంగా ఏ దశల్లో ఎట్లా దోచుకున్నారు అంటే 1757 నుంచి 1813 వరకు ఎట్లా ఇండియన్ ఎకానమీని, 1813 నుంచి 1857 వరకు, 1857 నుంచి 1947 వరకు ఎట్లా ఇండియన్ ఎకానమీని కంప్లీట్గా వాళ్ళు స్క్వీజ్ చేశారు అన్నది మనం రాయాలి. నెక్స్ట్, ఎగ్జామిన్ ది ఆబ్జెక్టివ్స్, మెథడ్స్ అండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది మోడరేట్స్ విష్ ద ఎక్స్ట్రీమిస్ట్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ది ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఫ్రమ్ 1885 టు 1920. 1885 నుంచి 1920 వరకు సాగినటువంటి భారతదేశ స్వతంత్ర సమరానికి సంబంధించి మితవాదులు, అతివాదుల లక్ష్యాలు, పద్ధతులు, ప్రభావాన్ని పరిశీలించండి. సో మనకి యాక్చువల్లీ 1885 నుంచి 1947 వరకు ఈ భారతదేశ స్వతంత్ర సంగ్రామం అనేది గట్టిగా జరిగిందమ్మా. అందులో మనకి 1885 నుంచి 1920 వరకు అని అడిగాడు. అంటే ఏంటి? మితవాదులు మరియు అతివాదుల కాలంలో, జరిగినటువంటి ఈ స్వతంత్ర సమరానికి సంబంధించిన ఈ మితవాదులు, మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ లక్ష్యాలు ఏంటి, వాళ్ళ టార్గెట్స్ ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి, అది ఎటువంటి ప్రభావాన్ని చూపించింది అని చెప్పడం జరిగింది. ఇదో క్వశ్చన్ అమ్మా. సో ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాంలేండి. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్, వాట్ వాజ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఆఫ్ ది 19th century ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇన్ మోడర్న్ ఇండియా. ఆధునిక భారతదేశంలో స్త్రీ జనార్దనకి ఎట్లా 19వ శతాబ్దానికి చెందినటువంటి సామాజిక మత సంస్కరణల తోడ్పాటు ఎటువంటిది అని అడగడం జరిగింది. అంటే దిస్ ఏంటి, ఈ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ విచ్ వాజ్ స్టార్ట్ ఇన్ 19th century, ఇవి ఎట్లా మనకి ఈ స్త్రీ జనోద్ధరణ, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ మనం చూసాం. చాలా సతీ అబాలిషన్ యాక్ట్, తర్వాత ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ యాక్ట్, ఇంకా చాలా ఇవన్నీ, విడో రీమ్యారేజ్ యాక్ట్, అట్లా ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్. సో ఎట్లా మనకి ఉమెన్ కాలేజెస్, ఉమెన్ యూనివర్సిటీస్, ఉమెన్ స్కూల్స్, సో గర్ల్స్ స్కూల్స్, ఇట్లా ఇవన్నీ మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, బ్రింగ్ అవుట్ ద నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ది
anti-Brahmin movements in modern India. Bring out the nature and characteristic features of the anti-Brahmin movements in modern India. మనకి ఆధునిక భారతదేశంలో తలెత్తినటువంటి బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాల స్వభావం, ప్రధాన లక్షణాలని తెలపండి అని చెప్పాడు. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు ఏంటమ్మవి? క్యాస్ట్ మూమెంట్స్. ఈ ఉద్యమాల తాలూకు స్వభావం, నేచర్ ఎట్లా ఉండేది, దాని ప్రధాన లక్షణాలు ఏంటి అన్నవి మనం చెప్పాలన్నమాట. ఎస్, అంటే మనకి ట్రైబల్ రివోల్ట్స్, పీజెంట్ రివోల్ట్స్ ఎట్లా అయితే యాంటీ కొలోనియల్ అండ్ యాంటీ ఫ్యూడలిస్టికో, క్యాస్ట్ మూమెంట్స్, యాంటీ బ్రాహ్మణ్కి వ్యతిరేకంగా జరిగే చాలా మూమెంట్స్ ఉన్నాయమ్మా. సో అవన్నీ మీరు అందులో ఇంపార్టెంట్వి మనకి ఈ 1.5 పేజ్ ఆర్ 2 పేజ్లో సరిపోయి మనం రాయాలి. నెక్స్ట్, ట్రేస్ ద ఇంపార్టెంట్ పీజెంట్ మూమెంట్స్ ఇన్ మోడర్న్ ఇండియా అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. ఆధునిక భారతదేశంలో సంభవించిన ముఖ్య రైతు ఉద్యమాలు, వాటి ప్రధాన లక్షణాలని సమీక్షించండి. సో మీకు తెలుసు, మనం చెప్పుకున్నాం 1857 తర్వాత, అంటే బ్రిటిష్ పార్లమెంట్ అండర్లో ఉన్నప్పుడే మనకి మోర్ దెన్ 75 పీజెంట్ మూమెంట్స్ జరిగాయి, మేజర్ పీజెంట్ మూమెంట్స్, పెద్ద రైతు ఉద్యమాలు. అలాగే మనం చూసుకున్నట్టయితే చిన్న రైతు ఉద్యమాలకైతే లెక్కలేదు. సో జనరల్గా అన్ని ఉద్యమాలు చేయాలంటే, రాయాలంటే మనం కష్టం. ఇండిగో రివోల్ట్, పాబ్నా, ఇలా ఇంపార్టెంట్వి కొన్ని రాసి ఇక్కడ అదే అడుగుతున్నాడు. ఆధునిక భారతదేశంలో సంభవించిన ముఖ్య రైతు ఉద్యమాలు, వాటి ప్రధాన లక్షణాలు, అవి మనం ఇక్కడ సమీక్షించాలి. నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్. ఎగ్జామిన్ ది సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ ఫారెన్ పాలసీ డ్యూరింగ్ ద పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ అప్ టు 1989. ఎగ్జామిన్ ది సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ ఫారెన్ పాలసీ డ్యూరింగ్ ద పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ అప్ టు 1989. పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే ఎప్పుడమ్మా? 1947 ఆగస్ట్ 15 నుంచి 1989 వరకు, అంటే స్వతంత్రానంతర కాలం అంటే 1947 ఆగస్ట్ 15 నుంచి 1989 వరకు సాగినటువంటి భారతదేశ విదేశాంగ విధాన ముఖ్య లక్షణాలని పరిశీలించండి. ఇది పోస్ట్ ఇండిపెండెన్స్ నుంచి క్వశ్చన్ అమ్మా. సో ఇందులో మనకి నెహ్రూ గారు చేసింది ఎక్కువ ఉంటుంది. సో అవన్నీ మనం ఎట్లా ఫారెన్ పాలసీ ఎట్లా మనం చేసుకున్నాం, పంచశీల ఒప్పందం, సో ఈ అగ్రిమెంట్స్, లేకపోతే నామ్, ఇవన్నీ మీరు రాయాల్సి ఉంటుంది. ఎస్, ఇవి మనకి క్వశ్చన్స్ అమ్మా. ఇప్పుడు వరకు ఏపీపీఎస్సి అలాగే అప్పుడున్నటువంటి టీఎస్పీఎస్సి అడిగినటువంటి క్వశ్చన్స్. మనం 2020 క్వశ్చన్ పేపర్ చేసుకున్నాం. 2000 తర్వాత 2020 తర్వాత మనకి 2017 చేసాం. 16 ఏపీ టీఎస్లో ఉన్న పేపర్స్ చేసాం. తర్వాత 2012 ఏపీపీఎస్సి అండ్ 2011 ఏపీపీఎస్సి అండ్ 2008 ఏపీపీఎస్సి చేసాం. అయితే మనం ఎట్లా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎట్లా రాయాలి హిస్టరీలో అనేది మనం ఒకసారి చూద్దాము. అంటే 1-2 క్వశ్చన్స్ నేను మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. అయితే మనం ఇప్పుడు లాస్ట్ పేపర్ ఏదైతే ఉందో అది చూద్దాం ఒకసారి. అందులో క్వశ్చన్స్ ఏమైనా 1-2 మనం డిస్కస్ చేద్దాం, మీకు తెలుస్తుంది. అయితే మనకి 2008 లాస్ట్ క్వశ్చన్ పేపర్ ఇప్పుడు చేసాం కదా, అందులో క్వశ్చన్స్ చూద్దాం 1-2. అయితే 2008లో మనకి ఫస్ట్ క్వశ్చన్, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ది salient features of early Vedic period, early Vedic and later Vedic, early Vedic and later Vedic civilizations in political, social, economic and religious fields సో ఇది మనకి క్వశ్చన్ అమ్మా. చూస్తే ఇక్కడ మనం చూసినట్టయితే కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ది సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఎర్లీ వేదిక్ అండ్ లాటర్ వేదిక్ సివిలైజేషన్స్ ఇన్ పొలిటికల్, సోషల్, ఎకనామిక్ అండ్ రిలీజియస్ ఫీల్డ్స్. సో మనం క్వశ్చన్స్కి ఆన్సర్ రాసేటప్పుడు మనం ఒక పాయింట్ గుర్తుంచుకోవాలమ్మా. జనరల్గా మనకి జనరల్ ఎస్ఏ అయినా లేకపోతే జనరల్ స్టడీస్లో క్వశ్చన్స్ అయినా మనకి 3 పార్ట్స్ ఉంటాయి, మనకు తెలుసు. సో మనకి స్టార్టింగ్, బాడీ అండ్ ఎండింగ్. సో మనకి ఇంట్రొడక్షన్ ఉంటుంది, బాడీ ఉంటుంది, తర్వాత
మనకి కన్క్లూజన్ ఉంటుంది. ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. ఒకటేంటంటే ఇలా క్వెషన్ చూసిన వెంటనే మనకొక పాయింట్ అర్థమవుద్ది. ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కువుందా? తక్కువుందా? ఇక్కడ చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఒక క్వెషన్‌కి పొలిటికల్ ఇష్యూస్ రాయాలి, సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ రిలీజియస్ ఇవన్నీ ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్‌లో వీటి తాలూకా కంపారిజన్, కాంట్రాస్ట్ పోలికలు, వ్యత్యాసాలు రాయాలి. చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. సో, దీన్ని మనం క్రోడీకరించి రాయాలి ఒక పాయింట్. యెస్. అయితే ఇట్లా మనకి ఇంట్రొడక్షన్, మనకి బాడీ, అలాగే కన్క్లూజన్. సో, మనకి 1 ½ పేజ్ నుంచి 2 పేజెస్ మధ్యలో మనకి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఈ 10 మార్క్స్ క్వెషన్‌కి. 1 ½ పేజ్ నుంచి 2 పేజెస్ అంటే 2 సైడ్స్. సో, 10 మార్క్స్ క్వెషన్‌కి అంత ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అయితే మనకి ఇట్లా చూసినప్పుడు ఫస్ట్ ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేస్తాంగా. ఇంట్రొడక్షన్‌కొస్తే ఇంట్రొడక్షన్‌లో వాళ్ళకి ఏం తెలియాలి? అంటే పేపర్ కరెక్షన్ చేసే వారికి ఏం తెలియాలంటే ఎట్లా ఉండాలి అంటే ఈ క్వెషన్ వాళ్ళు చదవకపోయినా మీరు రాస్తున్న విషయం దేని గురించి అని వాళ్ళకి తెలియాలమ్మా. అంటే క్వెషన్ లేకపోయినా మీరు ఇచ్చినటువంటి ఈ ఇంట్రొడక్షన్ చూసి వాళ్ళకి ఏం అర్థం అవ్వాలంటే సో ఈ కుర్రాడు లేకపోతే ఈ అమ్మాయి ఏ విషయం గురించి మాట్లాడుతుంది అని చెప్పాలి. అయితే మనకి జనరల్ ఎస్సేలో రాసినంత ఎక్కువ ఇంట్రొడక్షన్ ఇవ్వవసరం లేదు. ఒక 4 లేదా 5 లైన్‌లో మనం ఇంట్రొడక్షన్ ఇస్తే సరిపోతుంది. ఇంట్రొడక్షన్ ఎట్లా ఉండాలి అంటే ఇంప్రెసివ్‌గా ఉండాలమ్మా. ఇంప్రెసివ్‌గా ఉండాలి. అంటే ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేని గురించి చెప్తున్నారో అతనికి క్లియర్‌గా అర్థమైపోవాలి. మీరు చూసే ఉంటారు. హిందూ పేపర్‌లో ద హిందూలో మనకి మెయిన్ ఎడిటోరియల్ చూస్తే ఫస్ట్ పారాగ్రాఫ్ ఏదైతే ఉంటుందో ఆ పారాగ్రాఫ్ మనం చదవగానే మొత్తం అర్థమైపోతుంది. సో, మిగతా అంతా డీటెయిల్డ్‌గా ఉంటుంది. యెస్. సో, మనకి జనరల్ ఎస్సేలోనైనా అట్లానే రాయాలి. జనరల్ స్టడీస్ క్వెషన్‌లోనైనా అట్లానే రాయాలి. కాకపోతే జనరల్ ఎస్సేలో మన ఇంట్రొడక్షన్ చాలా పెద్దదిగా ఇస్తాము. ఇక్కడ కొంచెం 4, 5 లైన్‌లో మనం చెప్తాం. 4, 5 లైన్‌లో. సో, అట్లా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇది మనకుండేది తక్కువ టైము, తక్కువ మార్క్స్ కాబట్టి. సో, 2 పాయింట్స్. ఒకటేంటి ఇంట్రొడక్షన్ ఎట్లా ఉండాలి? ఫస్టు అది చదవగలనే దేని గురించి చెప్తున్నాడో అర్థం అవ్వాలి. రెండో పాయింట్ ఇంట్రొడక్షన్ ఇంప్రెసివ్‌గా ఉండాలి. అంటే మీ ఓన్ స్టైల్ ఉండాలి. అది పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యేటట్టు ఉండాలి. అదొక పాయింట్ అమ్మా. సెకండ్ పాయింట్ బాడీకొచ్చేసరికి మనం ఇక్కడ చూసుకుంటే మనం ఎక్కువ పాయింట్స్ ఇవ్వడానికి మనం ట్రై చేయాలమ్మా. అంటే 2, 3 పాయింట్స్ ఇచ్చి దాన్నే ఎలాబొరేట్‌గా చెప్పే కంటే కూడా మనకు 10 పాయింట్స్ ఇచ్చి ప్రతి పాయింట్ గురించి కొంచెం చెప్పడం అనేది మేలు. అంటే బాడీలో మనము వీలైనంత ఇన్ఫర్మేషన్‌ని మనం ఇవ్వాలి. అంటే క్వెషన్‌కి రిలేటెడ్‌గా ఎంత ఇన్ఫర్మేషన్ అయితే అవసరం ఉంటదో అంత ఇన్ఫర్మేషన్‌ని మనం ఇవ్వాల్సి ఉంటది. ఎక్కువ పాయింట్స్ ఉండాలమ్మా. ఎక్కువ పాయింట్స్ ఉండి దాన్ని తక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, ఇంకో పాయింట్ ఏంటంటే మనకు చాలా సార్లు కొన్ని చోట్ల చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కొన్ని చోట్ల తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, మనకి తక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్న క్వెషన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఈ తక్కువ పాయింట్లే 4, 5 పాయింట్స్ రాసి వాటినే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అట్లా. లేదు మాక్సిమం ఎక్కువ పాయింట్స్ ఇవ్వడానికి మనం ట్రై చేయాలి. ఇది సెకండ్ వన్. ఇప్పుడు ఎవరైనా ఒక 6 పాయింట్స్ ఇచ్చారనుకోండి. మీరు 10 పాయింట్స్ ఇచ్చారనుకోండి. మీకు ఆబ్వియస్లీ మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. కాబట్టి రివిజన్ ఉండాలి. రివిజన్ ద్వారా మాత్రమే ఇది సాధ్యం. మనం ఒకసారి చదివాం వచ్చిందంటే సరిపోదమ్మా. ఎందుకంటే మెయిన్స్‌లో ఇక్కడ ప్రిలిమ్స్‌లో లాగా ఆప్షన్స్ ఉండవు మనకి ఇట్లా పెట్టడానికి. మెయిన్స్‌లో రాస్తూ వెళ్ళాలి కాబట్టి సో, మీకు గుర్తు రావాలి. గుర్తు రావాలంటే ఏంటి? తరోగా మీరు ఏం చేయాలి? రివిజన్ చేస్తూ ఉంటేనే అర్థమవుతుంది. సో, మాక్సిమం పాయింట్స్ ఇవ్వడానికి క్వెషన్‌కి రిలేటెడ్‌గా మాక్సిమం పాయింట్స్ ఇవ్వడానికి మీరు ట్రై చేయాలి సెకండ్. అండ్ లాస్ట్ వన్ కన్క్లూజన్, ఎండింగ్. సో, ఎండింగ్ కూడా మనం ఒక 4, 5 లైన్స్‌లో ఇవ్వాలి. ఎండింగ్ కూడా. సో, ఎండింగ్ కూడా ఎట్లా ఉండాలి అంటే కన్క్లూజన్ అనేది మనకేంటంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలమ్మా. సో, ఇంట్రొడక్షన్ ఏమో ఇంప్రెసివ్‌గా ఉండాలి. నెక్స్ట్ బ్రాడర్ వేలో ఉండాలి. ఇచ్చేది మనం 4, 5 లైన్‌లైనా చాలా బ్రాడర్ వేలో ఉండాలి. ఇక్కడ బాడీలో ఏమో ఎక్కువ పాయింట్స్ ఉండాలి. నంబర్ ఆఫ్ పాయింట్స్. అది కూడా రిలేటెడ్‌గా ఉండే పాయింట్స్. అండ్ ఎండింగ్ ఏమో కన్క్లూజన్ ఏమో ఎట్లా ఉండాలి? కన్క్లూజన్ మనకి బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. యెస్. అయితే మనం ఈ క్వెషన్ చూద్దాం. మనకు అర్థమవుద్ది పాయింట్. యెస్. ఇక్కడ చూద్దామా. అయితే మరి దీనికి స్టార్టింగ్ ఎట్లా రాయాలి? మనకి అంటే ఇంట్రొడక్షన్ ఎట్లా ఇవ్వాలి? అని మనం చూస్తే
ఇక్కడ ఒక పాయింట్ మీకు తెలుస్తుంది. భారతదేశ చరిత్రలో ఇండియన్ హిస్టరీలో మనకి సింధు నాగరికత తర్వాత ఇంకొక అద్భుతమైన నాగరికత భారతదేశంలో విలసిల్లింది. అది ఆర్యుల నాగరికత. అది 1500 బీసీ నుంచి 600 బీసీ వరకు సుమారుగా అది వర్ధిల్లింది. సో ఈ ఆర్యుల నాగరికతనే వేద నాగరికత అని చెప్తారు. వేద నాగరికత. సో ఈ వేద నాగరికత లేదా వేదిక్ పీరియడ్ అంటారు. వేదిక్ పీరియడ్. సో ఈ వేదిక్ పీరియడ్ని చరిత్రకారులు రెండుగా విభజించడం జరిగింది. ఒకటి తొలి వేద కాలం, ఎర్లీ వేదిక్ పీరియడ్, అండ్ 2 మలివేద కాలం. తొలి వేద కాలం మరియు మలివేద కాలం. అయితే తొలి వేద కాలం మరియు మలివేద కాలంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితుల్లో కొన్ని పోలికలు ఉన్నప్పటికీ మనకు వ్యత్యాసాలు కూడా కనిపిస్తున్నాయి అన్నది మనం రాయాలమ్మా. అయితే ఇప్పుడు మనకి ఈ ఎగ్జామినర్ ఎవరైతే పేపర్ కరెక్షన్ చేస్తాడో అతను ఇది చూడగలని ఎట్లా అనిపిస్తుంది? ఓకే, మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత తర్వాత ఇంకొక నాగరికత వెలసిల్లింది. ఆ నాగరికత పేరు ఆర్యుల నాగరికత. ఆ పీరియడ్ని వేదకాలం, వేదిక్ పీరియడ్ అంటారు. వేదిక్ పీరియడ్ 1500 నుంచి 600 బీసీ వరకు సుమారుగా ఉంది. అయితే ఈ వేదిక్ పీరియడ్నే మళ్ళీ 2గా డివైడ్ చేశారు. ఎర్లీ వేదిక్ అండ్ లేటర్ వేదిక్. 1500 నుంచి 1000 బీసీ అండ్ 1000 బీసీ నుంచి 600 బీసీ. అయితే ఈ తొలివేద మరియు మలివేద కాలంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితుల్లో పోలికలు ఉన్నప్పటికీ చాలా తేడాలు కనిపిస్తున్నాయి అని మీరు చెప్పేసరికి వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? ఓహో, ఇతను తొలివేద కాలం మరియు మలివేద కాలం మధ్యలో ఉన్నటువంటి పోలికలు మరియు వ్యత్యాసాలు చెప్తున్నాడు అని క్లారిటీగా తెలిసిపోతున్నాము. ఆ తర్వాత మనం కింద పాయింట్స్ రాయాలి. ఇట్లా మనకి ఒకటి ఇంప్రెసివ్గా ఉండాలి. సో అదేదో మనకి మార్కెట్లో దొరికే పుస్తకంలో ఉండేటటువంటి కాకుండా మీరు సొంతంగా రాయాలి. మీరు టెక్స్ట్ బుక్ చదివి, మీరు మార్కెట్లో ఉన్న నోట్స్ చదివి, లేకపోతే క్లాసులు విను, మీరు ఒక సొంతంగా ఇంట్రొడక్షన్ తయారు చేసుకోవాలి. మీ ఇంట్రొడక్షన్ మీకే ఉండాలి ఏ క్వశ్చన్కి అయినా సరే. ఎస్, అది ఒక పాయింట్ అమ్మా. అంటే అద్భుతమైన ఇంట్రొడక్షన్ చేయడం వల్ల వాళ్ళకి అర్థమైపోతుంది మీ క్రియేటివిటీ, మీ థింకింగ్ అది. సో ఇకపోతే మనకి పొలిటికల్గా, సోషల్గా, ఎకనామిక్గా, రిలీజియస్గా ఎట్లా ఉన్నాయని మనం చూస్తే, పొలిటికల్గా మీరు చూసినట్టయితే పొలిటికల్గా మనం చూస్తే రెండు కూడా మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్ 2 చోట్ల కూడా మనకి ట్రైబల్ పాలిటీ కనబడుతుందమ్మా. ట్రైబల్ పాలిటీ 2 చోట్ల కూడా మనకి ట్రైబల్ పాలిటీ. ఎందుకంటే వీళ్ళు నార్డిక్ ట్రైబ్ ఆరియన్స్, వీళ్ళ పాలిటీ ట్రైబల్ పాలిటీ. ఇకపోతే మనకి ఇక్కడ చూస్తే మనకి పొలిటికల్గా మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో చూస్తే పొలిటికల్గా ఇక్కడ ఎవరైతే ట్రైబ్ హెడ్ ఉంటారో అతన్ని రాజన్ అని పిలవడం జరిగింది. రాజన్. సో ఈ రాజన్ ఏం చేస్తాడు? ఇతని పని ఏంటి? టు ప్రొటెక్ట్ ది పశు అండ్ జన పీపుల్ని, అంటే ఆ ట్రైబ్ తాలూకా పీపుల్ని, ఆ ట్రైబ్ తాలూకా జనాల్ని ఇతను ప్రొటెక్ట్ చేయడమే ఇతని డ్యూటీ అమ్మ. ఇది కొంచెం డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఉంటుంది. డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే మనకు ఒక రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఎందుకంటే ఇక్కడ ట్రైబ్ హెడ్ ఎవరైతే ఉంటారో ఈ వాజ్ ఎలెక్టెడ్ బై ది పీపుల్ ద్వారా ఎలెక్ట్ చేయబడుతుంది. సో ఇక్కడ కూడా మనకి లేటర్ వేదిక్ పీరియడ్లో కూడా ట్రైబల్ పాలిటీ ఉంటుంది. సో ఇక్కడ కూడా ట్రైబ్ మొత్తానికి ఒక హెడ్ ఉంటాడు. సో ఇక్కడేమో రాజన్ అని పిలవడం జరిగింది. ఇక్కడ విరాట్, సామ్రాట్, స్వరాట్ అని పిలవడం జరిగిందమ్మా. ఎక్కడ? మనకి లేటర్ వేదిక్ పీరియడ్లో. అయితే మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో మనం చూసినట్టయితే ఈ రాజన్కి అడ్వైజ్ ఇవ్వడానికి సభ, సమితి, విధాత, గణ అనే అసెంబ్లీస్ ఉండేవమ్మా. ముఖ్యంగా సభ అండ్ సమితి. సో వీళ్ళ ఆధ్వర్యంలో, అంటే వీళ్ళ గైడెన్స్తో ఇక్కడ ట్రైబ్ హెడ్ ఈ అడ్మినిస్ట్రేషన్ రన్ చేస్తుండేవాడు. కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ మొనార్కికల్ గవర్నమెంట్ స్టార్ట్ అయింది. ఇక్కడ రిపబ్లికన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాదు. సో ఇక్కడ రాజే హెడ్, ఎవరైతే ఈ ట్రైబ్ హెడ్ ఉన్నాడో అతనే అల్టిమేట్ పవర్.
సో కాబట్టి సభా సమితి ఏవైతే మోస్ట్ పవర్ఫుల్ అసెంబ్లీస్ ఉన్నాయో ఎర్లీ వేదిక్ పీరియడ్లో, ఆ 2 కూడా ఇక్కడ ఏమైపోయి దాని ప్రామినెన్స్ తగ్గిపోయింది. అక్కడేమో ఇక్కడ చూస్తే రాజన్ ఏమో వాళ్ళ దగ్గర వీళ్ళు అడ్వైస్ తీసుకొని దాన్ని వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవ్వాలి. ఇక్కడ అట్లాంటి పరిస్థితులు ఏం లేవు. ఇక్కడ ఎవరైతే ఈ సామ్రాట్ ఉన్నాడో ఇతనే ఓన్ డెసిషన్. ఇట్స్ ఎ మొనార్కికల్ లేదా ఆటోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో కాబట్టి సభా సమితి ప్రామినెన్స్ కోల్పోయి ఇక్కడ పోతే విధాంత అండ్ గణ అని ఏవైతే ఉన్నాయో అవి డిజపియర్ అయిపోయాయి, కనిపించకుండా పోయాయి ట్రైబల్ పాలిటీలో. సో ఇకపోతే ఇక్కడేమో పశు అండ్ జనాన్ని ప్రొటెక్ట్ చేయడం ఇక్కడ ట్రైబ్ హెడ్ జన తాలూకా డ్యూటీ. ఇక్కడ చూస్తే కొత్త వర్డ్ వచ్చిందమ్మా, జనపద. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ జన అంటే వీళ్ళు ట్రైబల్ పీపుల్ ఎక్కడున్నా వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇక్కడ ఏంటంటే జనపద పీపుల్ నివసించే టెరిటరీని ప్రొటెక్ట్ చేయడం ఇక్కడ సామ్రాట్ పని. అంటే మనకి లేటర్ వేదిక్ పీరియడ్లో ఈ ట్రైబల్ హెడ్ తాలూకా వర్క్ ఏంటి, జనపద. సో ఇక్కడ జనపద అనే వర్డ్ ఎర్లీ వేదిక్లో లేదమ్మా. సో ఎర్లీ వేదిక్లో జన అని ఉంది, లేటర్ వేదిక్లో జనపద, పీపుల్ లివింగ్ టెరిటరీ. అంటే ఇక్కడ ఇతను దేనికమ్మా, ల్యాండ్కి హెడ్, ఇక్కడ పశువుకి జనాకి హెడ్. అట్లా ఈ పాయింట్ అంటే ఒక ల్యాండ్ ఉంటుంది, ఆ పర్టికులర్ ల్యాండ్ వరకు ఇతను హెడ్ ఉంటాడు. సో మనకి నెంబర్ ఆఫ్ ట్రైబ్స్ ఉండేవి, ఈచ్ ట్రైబ్కి ఒక హెడ్ ఉండేవాడు. మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం, భరత ట్రైబ్, పురు ట్రైబ్, కురు ట్రైబ్, ఇలా ఆరియన్స్ చాలా ట్రైబ్స్ భారతదేశంలోకి వచ్చాయమ్మా. ఈ పాయింట్ అయితే ఇక్కడికి వస్తే మనకి పాలిటీలో రాజు తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పురోహిత. సో ఇకపోతే ఈ పురోహిత తర్వాత సేనాపతి ప్రీస్ట్ అమ్మ. పురోహిత అంటే సేనాపతి, కమాండర్, మిలిటరీ కమాండర్. స్పాస గూఢాచారి ఉండేవాడు. ఇలా తక్కువ బ్యూరోక్రసీ ఉండేదమ్మా. కానీ ఇక్కడికి వచ్చేసరికి 12 మెంబర్స్, 12 మంది ఇక్కడ బ్యూరోక్రసీలో ఉండడం అనేది జరిగింది. సో 12 ఆఫీసర్స్ ఉండేవారు. అంటే పురోహిత, సేనాపతి, స్పాస్తో పాటు ఇంకొంచెం మంది ఆఫీసర్స్. సో గ్రామాని చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ, గ్రామాన్ని ఇక్కడైనా గ్రామాన్ని. సో ఇట్లా ఇక్కడికి వచ్చేసరికి కొంచెం బ్యూరోక్రసీ పెరిగింది. ఇక్కడ పోతే మనకి ఇట్లా ఉండేది ఈ కండిషన్. మరి ఇట్లా ముందుకు వస్తే మనకి ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే మనకి ట్యాక్స్ సిస్టమ్ ఏమీ లేదమ్మా ఎప్పుడు మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో. సో కానీ రాజుగారికి ఇన్కమ్ సోర్స్ 2 చోట్ల నుంచి వచ్చేది. ఒకటి బలి, పీపుల్ వాలంటరీగా ఇచ్చేవారు. 2 బూటీ, ఇది రాజు యుద్ధాల్లో గెలుచుకునేది. ఇక్కడికి వస్తే మనకి ఇన్కమ్ సోర్స్ మొట్టమొదటిగా ట్యాక్స్ సిస్టమ్ అనేది భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేశారు. సో మొట్టమొదటి ట్యాక్స్ బాగా ద ఫస్ట్ ట్యాక్స్ బాగా. దీన్ని కలెక్ట్ చేయడానికి బాగదూగా అనే ఒక ఆఫీసర్ ఉండేవాడు. బాగదూగా అంటే ట్యాక్స్ సిస్టమ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ఇండియన్ సొసైటీ ఇన్ ద టైమ్ ఆఫ్ లేటర్ వేదిక్ పీరియడ్. సో మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో అయినా లేటర్ వేదిక్ పీరియడ్లో అయినా మనకి మార్పిడి కోసం, ఎక్స్చేంజ్ కోసం మనకి సువర్ణ నిస్కా అనే ఒక గోల్డ్ ఆర్నమెంట్ వాడేవారమ్మా. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఎలాగైతే సీల్స్ వాడేవారో ఇక్కడ గోల్డ్ ఆర్నమెంట్ని ద్రవ్య మార్పిడికి అంటే వస్తు మార్పిడికి వాడేవారు. ఎట్లా, సువర్ణ నిస్కా, దాని పేరు సువర్ణ నిస్కా, గోల్డ్ ఆర్నమెంట్. ఇది గోల్డ్ కాయిన్ కాదు, గోల్డ్ ఆర్నమెంట్. మనకి ఇది ఎర్లీ వేదిక్ పీరియడ్లో, లేటర్ వేదిక్ పీరియడ్లో కూడా ఉంటుంది. ఇట్లా మనకి పాలిటీలో ఈ ఇష్యూస్ రాయాల్సి ఉంటుందమ్మా. ఇకపోతే సొసైటీ ఎర్లీ వేదిక్ సొసైటీ అండ్ లేటర్ వేదిక్ సొసైటీ. మనకి ఎర్లీ వేదిక్ సొసైటీకి మనం వచ్చినట్టయితే ఎప్పుడు ఎర్లీ వేదిక్ సొసైటీ 1500 BC టు 1000 BC. సో 1000 BC కాలంలో సొసైటీలో ఎట్లా ఉండేది? సొసైటీ మనకి ట్రైబల్ సొసైటీ. ఈ సొసైటీలో మీరు చూసుకున్నట్టయితే 3 రకాల క్లాసులు ఉండేవి. ప్రీస్ట్లీ క్లాస్, పూజారి వర్గం, ప్రీస్ట్లీ క్లాస్, అండ్ వారియర్స్ క్లాస్ అండ్ కామనర్స్. ఇట్లా 3 రకాలైనటువంటి ఉండేది. ఇంకా మనకి వర్ణ సిస్టమ్ అనేది ఏం లేదు. కానీ మనకి శ్వేతవర్ణ, కృష్ణవర్ణ అని చెప్పబడింది. శ్వేతవర్ణ అంటే ఎవరంటే ఆర్యులు, కృష్ణవర్ణ అంటే ఎవరంటే
మనకి ఇక్కడ లోకల్గా ఉండే పీపుల్ ఎక్కడ మనకి ఈ ఆర్యులు వచ్చేసరికి ఇక్కడ లోకల్గా ఎవరైతే ఉన్నారో ఈ ఇండస్ ప్రాంతంలో వాళ్ళు కృష్ణ అంటే వీళ్ళు ఆబ్వియస్లీ సింధు ప్రజలు అయి ఉంటారు. ఇట్లా మనకి ప్రీస్ట్లీ క్లాస్, వారియర్ క్లాస్, కామనర్ క్లాస్. అదే మనకి లాటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి మనకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే ఇలా 4 వర్ణాలు వచ్చాయమ్మా. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర రావడంతో పాటు ఇవి చాలా గట్టిగా అయిపోయాయి. అంటే ఇది ఎర్లీ వేదిక్ పీరియడ్ చివరిలో, లాటర్ వేదిక్ పీరియడ్ మొదట్లో స్టార్ట్ అయింది. లాటర్ వేదిక్ పీరియడ్ జరుగుతున్నప్పుడు ఇదేమైందంటే ఇది చాలా స్ట్రిక్ట్ రిజిడ్గా అయిపోయింది. రిజిడ్గా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలు ఇక్కడ రావడం జరుగుతుంది. 4 వర్ణాలు. సో ఈ విధంగా మనకి కంప్లీట్ రిజిడ్ సిస్టమ్ ఏర్పడింది. ఇకపోతే బ్రాహ్మణ సన్ బ్రాహ్మణగానే ఉండిపోయాడు, క్షత్రియ సన్ క్షత్రియ, వైశ్య సన్ వైశ్యగా, శూద్రులు శూద్రులుగా ఉండిపోయారు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ప్రీస్ట్లీ క్లాస్ వాళ్ళు వాళ్ళ సన్ ఎప్పుడైనా సో యుద్ధం చేయాలి అంటే యుద్ధం చేయాలి, నేను యుద్ధవీరుడిగా అవుతానంటే అతను వారియర్ క్లాస్ చేంజ్ అయ్యేవారు. ఇక్కడ సోషల్ మొబిలిటీ ఉండేదమ్మా, సామాజిక చలనం ఉండేది. కానీ ఇక్కడ సోషల్ రిజిడిటీ ఉండేది. రిజిడిటీ అంటే సామాజిక చలనం లేదు. ఈ పాయింట్స్ మీరు చూసుకోండి. ఇట్లా ఇక్కడ పోతే మనకి అనులోమ ప్రతిలోమ మ్యారేజెస్ ఉండేవి. అనులోమ ప్రతిలోమ, అనులోమ ప్రతిలోమ మ్యారేజెస్. అనులోమ అనులోమ అంటే మనకి హయ్యర్ క్యాస్ట్ మేల్ మ్యారీడ్ టు లోయర్ క్యాస్ట్ ఫిమేల్. ఫిమేల్ ఇప్పుడు బ్రాహ్మణ మేల్ క్షత్రియ ఫిమేల్ని చేసుకుంటే ఇది అనులోమ. ప్రతిలోమ హయ్యర్ క్యాస్ట్ ఫిమేల్ మ్యారీడ్ టు లోయర్ క్యాస్ట్ మేల్. ఇప్పుడు వైశ్య మేల్ క్షత్రియ ఫిమేల్ని చేసుకుంటే ఇది ప్రతిలోమమ్మ. అంటే హయ్యర్ క్యాస్ట్ ఫిమేల్, లోయర్ క్యాస్ట్ మేల్ ఉంటే ప్రతిలోమ. అనులోమ ప్రతిలోమ రెండు మనకి ఎర్లీ వేదిక్ సొసైటీలో ఉండేవి. అయితే లాటర్ వేదిక్ సొసైటీ ఈ సొసైటీలోకి వచ్చేసరికి అనులోమ మాత్రమే ఉంది, ప్రతిలోమ అనేది వీళ్ళు ప్రతిలోమ తీసేశారు. ప్రతిలోమ లేదు. ప్రతిలోమ was not acceptable in the time of latter Vedic, not allowed in the latter Vedic period society. Only Anuloma, higher caste male married to lower caste female. ఇక్కడ చూస్తే మనకి సొసైటీలో చాలా లిబరల్ సొసైటీ ఉండేదమ్మా మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో. ఇక్కడ మనకి లాటర్ వేదిక్ పీరియడ్లో చూస్తే చాలా రిజిడ్ సొసైటీ ఉండేది. సో ఉమెన్కి ఎడ్యుకేషన్ అలౌడ్ ఉండేది. ఎడ్యుకేషన్ ఉమెన్ ఎంతవరకు చదువుకోవాలంటే అంతవరకు చదువుకోవచ్చు. సో ఎప్పుడు పెళ్లి చేసుకోవాలంటే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. సో మ్యాన్కి ఏవైతే రైట్స్ ఉన్నాయో అన్ని రైట్స్ ఉమెన్కి కూడా ఉండేది. ఇక్కడ పాలిగమి, పాలియాండ్రీ, పాలిగమి, పాలియాండ్రీ, పాలియాండ్రీ. పాలిగమి అంటే మోర్ దెన్ 1 వైఫ్, పాలియాండ్రీ అంటే మోర్ దెన్ 1 హస్బెండ్. పాలిగమి అండ్ పాలియాండ్రీ రెండు ఉండేవమ్మ ఇక్కడ. సో ఇక్కడికి వచ్చేసరికి పాలిగమి ఉంది, మోర్ దెన్ 1 వైఫ్, అది కంటిన్యూ అయ్యింది. కానీ పాలియాండ్రీ ఏదైతే ఉందో అంటే బహు భార్యత్వం కంటిన్యూ అయింది. బహు భర్తృత్వం ఏదైతే పాలియాండ్రీ ఉందో అది క్లోజ్ అయిపోయింది. పాలియాండ్రీ వాజ్ నాట్ అలౌడ్ ఇన్ ది లాటర్ వేదిక్ పీరియడ్. పాలిగమి కంటిన్యూ అయిందమ్మా. ఇట్లా ఇకపోతే ఇక్కడ మనకి ఋగ్వేదాలో సతీ మెన్షన్ చేయబడి ఉంది. ఎక్కడ ఎర్లీ వేదిక్ పీరియడ్లో మనకి ఋగ్వేద, మనకి ఎర్లియస్ట్ టెక్స్ట్ ఇన్ ఇండియా ఋగ్వేద. ఇది ఎప్పుడు కంపైల్ చేయబడింది? 1500 నుంచి 1000 BC మధ్యలో, అంటే మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో. అందులో సతీ మెన్షన్ చేయబడి ఉందమ్మా. కానీ ఎర్లీ వేదిక్ పీరియడ్లో సతీ దో ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ది ఋగ్వేద, ఇట్ వాజ్ ఎ సింబాలిక్. అది ఒక యాక్షన్ రూపంలోనే ఉండేది తప్ప రియాలిటీలో ఉండేది కాదు. బట్ లాటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి సతీ అనేది రియాలిటీలోకి వచ్చేసింది. రియాలిటీలోకి వచ్చింది. ఇక్కడ మనకి ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్లో చైల్డ్లెస్ విడో కెన్ మ్యారీ ద చైల్డ్లెస్ విడో కెన్ మ్యారీ ద యంగర్ బ్రదర్ ఆఫ్ డిసీజ్డ్ హస్బెండ్. ఒకవేళ పిల్లలు లేకుండా భర్త చనిపోతే ఆమె ఈ వాళ్ళ చనిపోయిన భర్త తాలూకా తమ్ముడిని పెళ్లి చేసుకోవచ్చు. దాన్ని నియోగ అంటారమ్మా. సిస్టమ్ నియోగ అనే ఒక సిస్టమ్ ఉండేది. సో నియోగ, అకార్డింగ్ టు నియోగ, చైల్డ్లెస్ విడో కెన్ మ్యారీ ద యంగర్ బ్రదర్ ఆఫ్ డిసీజ్డ్ హస్బెండ్. చనిపోయిన భర్త తాలూకా తమ్ముడిని పెళ్లి చేసుకోవచ్చు ఇక్కడ, అంటే పిల్లలు లేరు అంటే చైల్డ్లెస్ విడో. సో ఇక్కడ అది తీసేశారమ్మా, అంటే నియోగ వాజ్ నాట్ అలౌడ్. ఇట్లా కంప్లీట్గా సొసైటీలో మనకి చాలా ఉన్నాయి. ఇవి మేజర్ కాదు, ఇంకా అవే చెప్పుకుంటూ పోతే సొసైటీకి ఒకదానికి మనకి 2 పేజెస్ అయిపోద్ది. సో ఇట్లా మేజర్గా ఇంపార్టెంట్ అయినవన్నీ మీరు ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఉమెన్ స్కాలర్స్ ఉండేవారు, ఉమెన్కి ఈక్వల్ ప్రయారిటీ ఉండేది.
ఇకపోతే మనకి ఉపనయన, మనకి ఎర్లీ వేదిక్ లేటర్ వేదిక్ పీరియడ్‌లో ఉపనయనకి ఉమెన్ అండ్ శూద్ర నాట్ అలౌడ్. ఉమెన్ నాట్ అలౌడ్. శూద్ర నాట్ అలౌడ్. ఓన్లీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అలౌడ్. ఉమెన్ అంటే ఏంటమ్మా 8 ఇయర్స్ ఓల్డ్ అప్పుడు గాయత్రి మంత్ర చదువుతూ ప్రీస్ట్ వాళ్ళ బాడీ పైన ఒక సాక్రెడ్ థ్రెడ్‌ని వేస్తాడు. సో, అట్లా వేసి ఆ తర్వాత వీళ్ళని ఎక్కడికి ఫారెస్ట్‌లోకి చదువుకు పంపించడం జరుగుద్ది. వేద పాఠశాలకి. సో, అది ఉమెన్‌కి నాట్ అలౌడ్ ఉండేది ఇక్కడ ఇట్లా. ఇట్లా చాలా మనకున్నాయి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ సొసైటీ. సొసైటీ తర్వాత ఇకపోతే సోషల్ తర్వాత మనకి ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్. ఎకనామిక్ ఎకనామిక్ పరిస్థితులు మనం చూసినట్టయితేనమ్మా ఎర్లీ వేదిక్ పీరియడ్‌లో ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్. ఎర్లీ వేదిక్ పీరియడ్‌లో మనకి ఆర్యులు అనేవారు ఈ సప్త సింధు ప్రాంతంలో ఉండేవారమ్మా. సప్త సింధు ప్రాంతంలో ఉండేవారు ఈ ప్రాంతంలో ఎర్లీ వేదిక్ పీరియడ్‌లో. సో, లేటర్ వేదిక్ పీరియడ్‌లో వీళ్ళు గంగా, యమున దోపుకి వచ్చారన్నమాట. ఈ ప్రాంతానికి వచ్చారు. అంటే 1500 బీసీ టు 1000 బీసీ మనం చూసుకున్నట్టయితే 1000 బీసీ మనం చూసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో ఉండేవారు. ఇలా వచ్చి మనకి వీళ్ళు సెంట్రల్ ఏషియా నుంచి ఇక్కడ ఉండేవారు. సో, 1000 బీసీ టు 600 బీసీ లేటర్ వేదిక్ పీరియడ్‌లో ఇక్కడికి ఇట్లా. అంటే వీళ్ళు క్యాటిల్ అడ్రస్ కాబట్టి అట్లా గ్రాస్ కోసం క్యాటిల్ గ్రాస్ కోసం చూస్తూ అట్లా వాళ్ళు ఒక దగ్గర ఉండలేదు. వీళ్ళు సెమీ నోమాడిక్ అట్లా మూవ్ అవుతూ వచ్చారు. కొంచెం కాలం ఒక చోట ఉండడం, మళ్ళీ అట్లా మూవ్ అవ్వడం, అట్లా మూవ్ అవ్వడం అట్లా. సో, మరి ఎర్లీ వేదిక్ పీరియడ్‌లో ఇక్కడ వీళ్ళది ఏంటంటే పాస్టరల్ ఎకానమీ అమ్మ. పాస్టరల్ ఎకానమీ. పశుపోషణ మీద ఎక్కువ ఆధారపడేవారు వీళ్ళు. అంటే కౌ, హార్స్ వీటిపైన ఎక్కువ ఆధారపడేవారు వీళ్ళు పశుపోషణ. సో, వీళ్ళకి మరి అగ్రికల్చర్‌కి వస్తే మనకి వీళ్ళకి సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్. అంటే వాళ్ళకి కావాల్సినంత మాత్రమే వాళ్ళు పండించుకునేవారు అంతే. ఆ కొంచెంలో. స్మాల్ ఇండస్ట్రీస్ చిన్న చిన్నవి పాట్ ఇండస్ట్రీ, తర్వాత కార్పెంటరీ, టెక్స్టైల్స్ ఇలా స్మాల్ ఇండస్ట్రీస్ అంటే ఇంట్లోనే వీళ్ళు తయారు చేసుకునేవారు. ఇట్లా ఉండేది. మొత్తంగా పాస్టరల్ ఎకానమీ ఇది పశుపోషణ. అందుకే కౌ అండ్ హార్స్ మనకి ఋగ్వేదాలో చాలా సార్లు 176 టైమ్స్ కౌ అండ్ 215 టైమ్స్ హార్స్ మెన్షన్ చేయబడి ఉంటదమ్మా ఋగ్వేదాలో. సో, ఇలా పాస్టరల్ ఎకానమీ పశుపోషణ ఎకానమీ ఉండేది. సో, ఇక్కడి నుంచి ఇట్లా వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇలా మూవ్ అయిన తర్వాత ఇక్కడ మనకి వీళ్ళకి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే వీట్ అండ్ బార్లీ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అమ్మా. వీట్ అండ్ బార్లీ. ఎర్లీ వేదిక్ పీరియడ్‌లో మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్‌లో వీట్ అండ్ బార్లీ. సో, ఇది మనకి ఋగ్వేదాలో మెన్షన్ చేయబడింది. ఏమని? యావ అని. యావ అంటే వీట్ అండ్ బార్లీని సూచిస్తూ ఒక పదం ఋగ్వేదాలో మెన్షన్ చేయబడింది యావ. సో, ఇకపోతే తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్‌కి వాళ్ళు ఇటు రావడం జరిగింది. 1000 బీసీ ఇక్కడ ఏంటి పాస్టరల్ ఎకానమీ వాళ్ళది. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఈ బీహార్, ఈస్టర్న్ బీహార్, ఈస్ట్ ఉత్తరప్రదేశ్ అండ్ వెస్టర్న్ బీహార్ ఈ ప్రాంతంలోకి వచ్చేసరికి ఒక కొత్త మెటల్ కనుక్కున్నారు. అది ఐరన్. ఐరన్. ఐరన్ కనుక్కోవడం ద్వారా ఈ ప్రాంతంలో మనకి ఉన్నటువంటి ఫారెస్ట్‌ని వీళ్ళు క్లియర్ చేసి ఇక్కడ కల్టివేట్ చేయడం మొదలుపెట్టారు. అంటే పంటలు పండించడం మొదలుపెట్టారు. ఈ పంటలు పండించడం ద్వారా సో, వీళ్ళు ఎక్కువగా ప్రొడక్షన్ చేయడం జరిగింది. సో, మనకి మగధ అనే తర్వాత మగధ సామ్రాజ్యం కూడా ఇక్కడి నుంచే ఈ ఏరియా నుంచే స్టార్ట్ అయ్యి మొదలైందమ్మా. సో, ఇట్లా వీళ్ళు అగ్రికల్చర్ వీళ్ళది ప్రధానమైన వృత్తిగా అయిపోయింది. ఇది అగ్రికల్చరల్ ఎకానమీ మనకి లేటర్ వేదిక్ పీరియడ్‌లో. ఐరన్ ద్వారా వీళ్ళు యాక్సెస్ తయారు చేసుకున్నారు గొడ్డళ్ళు. దాంతో ఫారెస్ట్‌ని క్లియర్ చేశారు. తర్వాత ప్లౌ తయారు చేసుకున్నారు నాగళ్ళు. దాంతో కల్టివేట్ చేశారు. విత్తనాలు వేసి వీళ్ళు ఉత్పత్తిని చేసి సో, ఎక్కువగా వీళ్ళు ప్రాస్పరస్‌గా ఉండేవారు. మనకి అంటే మొదటిది పాస్టరల్ ఎకానమీ, సెకండ్‌ది అగ్రికల్చర్ ఎకానమీ. ఇక్కడ మనం చూస్తే మనం ఈ కాలంలో మనకి ఈ ఏదైతే ఈ ఐరన్ ఉందో దీన్ని ఋగ్వేదాలో మెన్షన్ చేయబడి ఉందమ్మా. ఐరన్ ఏమని? ఐరన్ ఏమని మెన్షన్ చేయడం ఉంది? కృష్ణ ఆయ. కృష్ణ ఆయ. అలాగే మనకి రైస్ కూడా మనకి లేటర్ వేదిక్ పీరియడ్‌లో ఎక్కువగా మనకు వినిపిస్తుంటది. అది రైస్‌ని ఇక్కడ వ్రీహి అని మెన్షన్ చేయబడింది. ఎక్కడ? మనకి ఋగ్వేద బుక్‌లో. ఈ విధంగా మనకి ఎకనామిక్ కండిషన్స్ ఎర్లీ వేదిక్ ఎకానమీ, పాస్టరల్ ఎకానమీ, లేటర్ వేదిక్ ఎకానమీ, అగ్రికల్చర్ ఎకానమీ. సో, ఎందుకంటే ఇక్కడ ఐరన్ మెటల్ కనుక్కోవడం. సో, ఈ పదాలు మనకు ఋగ్వేదాలు ఉన్నాయని మెన్షన్ చేయడం. ఇది. సో, మనకి ఎర్లీ వేదిక్ ఎకానమీ మనం చూస్తే మొత్తం కౌ చుట్టే తిరిగేదమ్మా. కౌ చుట్టే తిరిగేది ఎర్లీ వేదిక్ ఎకానమీ. సో, మనకి అందుకే సో, రాజన్ని గోపాల, గోపతి అని పిలుస్తారు. కౌని ఏమని మెన్షన్ చేయబడింది? గో అని మెన్షన్ చేయబడింది. ఎక్కడ? ఋగ్వేదాలో. గోపాల, గోపతి, గోప అని. గోమట్ ఇంకొక పదం ఉందమ్మా. గోమట్ అంటే మనకి ఏంటంటే రిచ్ మ్యాన్. అంటే ఎక్కువ ఆవులు ఉన్న వాళ్ళే అప్పుడు రిచ్ మ్యాన్.
అండ్ గవిస్తి ఇంకొక పదం మెన్షన్ చేయబడింది. గవిస్తి అంటే మనకి గో మీద చూడండి. గవిస్తి అంటే వార్ ఫర్ ది కౌస్. కౌస్ కోసం యుద్ధాలు చేయడం. ఓకేనా? గోగ్నా అనే ఇంకొక పదం ఉంది. గోగ్నా అంటే సో కౌ కిల్లర్ అంటే గెస్ట్, అతిథి అని ఒక పదం. సో ఈ పదాలన్నీ మనకి గో అనే పదం చుట్టే తిరుగుతున్నాయి. అంటే కౌ చుట్టే తిరుగుతున్నాయి. అంటే కౌ అనేది మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్‌లో ముఖ్యమైన ఎకనామిక్ ఆధారం అమ్మ. ఇక్కడ మనకి అగ్రికల్చర్. ఈ పాయింట్స్ రాయాలి. చూడండి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ నేను చెప్పలేదు. ముఖ్యమైన పాయింట్స్ మాత్రం చెప్పాను. ఇకపోతే మతపరమైన విషయాలు, రిలీజియస్ రిలీజియస్ రిలీజియస్‌గా ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్. ఎర్లీ వేదిక్ పీరియడ్‌లో వీళ్ళు నేచురల్ ఫోర్సెస్‌ని పూజించేవారు. ఎవరు? ఎర్లీ వేదిక్ పీపుల్. నేచురల్ ఫోర్సెస్. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో మనకి నేచర్‌ని పూజించేవారు. ఇక్కడ నేచురల్ ఫోర్సెస్‌ని పూజించేవారు ఎర్లీ వేదిక్ పీపుల్. వాళ్ళెవరు? 33 గాడ్ అండ్ గాడెసెస్ 33 మంది దేవుళ్ళు మరియు దేవతలు. వీళ్ళందరూ నేచురల్ ఫోర్సెసే. పూజించేవారు. మనకు ముఖ్యంగా ఇంద్ర, అగ్ని, వరుణ వీళ్ళు ముఖ్యమైన వాళ్ళు. ఇంద్ర, అగ్ని, వరుణ. ఇంకా 33 మంది ఉన్నారమ్మా మొత్తం. అశ్విని, తర్వాత పృథ్వీ, తర్వాత మనకి సోమ, నెక్స్ట్ ఇంకపోతే మనకి సావిత్రి. ఇలా మనకు తెలుసు కదా, గాయత్రి మంత్ర ద మోస్ట్ ఫెమిలియర్ మంత్ర, సాక్రెడ్ మంత్ర అవుట్ ఆఫ్ 1028 మంత్రాస్ ఇన్ ఋగ్వేద. గాయత్రి మంత్ర ఇట్ ప్రైజ్డ్ టు ది గాడెస్ సావిత్రి బై విశ్వామిత్ర. విశ్వామిత్రుడు సావిత్రిని పొగుడుతూ చెప్పినటువంటిది గాయత్రి మంత్రం. అదే లేటర్ వేదిక పీరియడ్‌కి వచ్చేసరికి మనకి ఈ 33 గాడెస్ చాలా మంది వీళ్ళు డిజపియర్ అయిపోయారు. 8 మంది అష్టదిక్పాలకులుగా మారారు. వీళ్ళే అష్టదిక్పాలకులు అంటే 8 దిక్కుల్ని కాపాడేవాళ్ళు. సో మరి లేటర్ వేదిక వచ్చేసరికి ఏమైంది? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వీళ్ళు ముఖ్యమైన దేవుళ్ళుగా అయ్యారమ్మ. బ్రహ్మ క్రియేటర్, విష్ణు ప్రొటెక్టర్, శివ ఆర్ మహేశ్వర డిస్ట్రాయర్. చెడును నాశనం చేసే వ్యక్తి డిస్ట్రాయర్. ఇట్లా ముగ్గురు దేవుళ్ళు మనకు మోస్ట్ ఫెమిలియర్గా వచ్చారు. ఇందులో ఉన్న కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళు ఇక్కడ లేటర్ వేదిక్ పీరియడ్లో ఎట్లా అయ్యారు? లేటర్ వేదిక్ పీరియడ్లో అష్టదిక్పాలికలుగా అయిపోయారు. అంటే మనకి సెకండరీ గ్రేడ్ అంటే దేవుళ్ళు లేదా దేవతలుగా. కొంతమంది డిజపియర్ అయిపోయారు, కనిపించకుండా పోయారు మిగతా వాళ్ళు. అయితే మనకి ఈ నేచురల్ ఫోర్సెస్ని ఈ ఎర్లీ వేదిక్ పీపుల్ ఎందుకు పూజించారంటే వాళ్ళ పశు అండ్ జనాన్ని ప్రొటెక్ట్ చేయమని. పశు అండ్ జనాన్ని మమ్మల్ని మా పశువుల్ని కాపాడండి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగిందమ్మా. ఎక్కడ? అందుకు పూజించేవారు. వీళ్ళకి నేచురల్ ఫోర్స్ అంటే భయం ఉండేది. అంటే మనకి థండర్ స్ట్రామ్స్, తర్వాత ఇవన్నీ మనకి ఈ భూకంపాలు, పిడుగులు, ఇవన్నీ రెయిన్, ఇవన్నీ. సో వీటి నుంచి వీళ్ళకి భయం ఉండేది. ప్రొటెక్ట్ చేయండి మా పశు జనాన్ని. అంటే ఇది మెటీరియలిస్టిక్ అమ్మ. వర్షిపింగ్ నేచర్ ఈజ్ మెటీరియలిస్టిక్ అంటే ఒక అవసరం కోసం ఇంకొకటి చేయడం. అంటే వీళ్ళని రక్షించాలి అని, మమ్మల్ని రక్షించండి అని చెప్పి వీళ్ళు గాడ్ని పూజించడం. గాడ్ అండ్ గాడెస్, దట్ ఈస్ మెటీరియలిస్టిక్. ఏంటేంటి? ఒకటి కావడం కోసం ఇంకొకటి చేస్తే దాన్ని మెటీరియలిస్టిక్ అంటారు. అయితే మనకి ఇక్కడ వర్షిపింగ్ నేచర్ ఎట్లా ఉండేది అని మనం చూస్తే ఇక్కడ ఇది చాలా సింపుల్ వర్షిపింగ్ నేచర్ అమ్మా. సింపుల్ వర్షిపింగ్ నేచర్ అంటే ఎట్లా అంటే మనకి ప్రేయర్స్, భజనాస్, శ్లోకాస్ ఇవి పాడుకోవడం, భజనలు చేసుకోవడం, ప్రేయర్ చేసుకోవడం, శ్లోకాలు చాంటింగ్ చేయడం. ఇది మెయిన్ ముఖ్యంగా. ఇది నాట్ ఎక్స్పెన్సివ్, ఎవరికి వాళ్ళు చేసుకునేవారు. ఇది పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు. సో వెరీ సింప్లిస్టిక్ నేచర్. కానీ ఓన్లీ థింగ్ ఈజ్ మెటీరియలిస్టిక్. అంటే యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ గెటింగ్ సంథింగ్. అంటే వాటి కావాలని ఇంకోటి చేస్తే దాన్ని మెటలిజం అంటాం. అంటే వీళ్ళు భౌతిక అవసరాల కోసం వీళ్ళు పూజలు చేసేవారమ్మా. భౌతిక అవసరాల కోసం అంటే వీళ్ళు ఇహలోక సుఖాల కోసం, అంటే ఈ లోకంలో సుఖాల కోసం వీళ్ళు చేశారు. మరి ఇక్కడికి వస్తే ఇక్కడ ఎలా ఉండేది వర్షిప్ నేచర్ అని మనం చూసినట్టయితే ఇక్కడ చూస్తే ఇది మెటీరియలిస్టిక్ కాదమ్మా. మెటీరియలిస్టిక్ కాదు, నాన్ మెటీరియలిస్టిక్. వీళ్ళు పరలోక సుఖం అంటే చనిపోయిన తర్వాత లైఫ్ ఆఫ్టర్ ది డెత్ కోసం వీళ్ళు చేసేవారు. ఎవరు? ఈ లేటర్ వేదిక్ పీపుల్. వీళ్ళ వర్షిపింగ్ నేచర్ ఎట్లా ఉండేది అంటే వీళ్ళ పూజా విధానాలు ఎట్లా ఉండేవి అంటే ఇవి కొంచెం ఈ భజనలు, పాటలు, శ్లోకాల్లా కాకుండా ఇక్కడ మనకి యజ్ఞాలు, యాగాలు జరిగేవమ్మా. యాగ
మనకి అశ్వమేధ యాగ, రాజసూయ యాగ, వాజపేయి యాగ అట్లా కాకుండా ఇంట్లో చేసుకున్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో గర్భాధాన టు అంత్యేష్య ఈ సంస్కారాలన్నీ మనకి ఈ క్రతువులన్నీ జరిగేవమ్మా. ఇట్లా యజ్ఞాలు లేదా యాగాలు ఇవి జరిగేవి. సో ఇక్కడ ఏంటంటే మరి కంపల్సరీ యజ్ఞాలు, యాగాలు చేసినప్పుడు అవి ఇలా రాజులు చేసే యజ్ఞ యాగాలైనా లేదా డొమెస్టిక్ రిచువల్స్ అయినా మనం చెప్పుకున్నాం గర్భాధాన టు అంత్యేష్య అని. డొమెస్టిక్ రిచువల్స్ అయినా వేటికైనా పూజారిని పిలవాలి, ప్రీస్ట్‌ని పిలవాలి. ప్రీస్ట్‌ని పిలిచి ప్రీస్ట్ చేత మనం ఈ పూజ చేయించుకోవాలి, యజ్ఞం చేయించుకోవాలి. దానికి కొంత మనీ పూజారికి ఇవ్వడం. సో ఒకటేంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ మెటీరియలిస్టిక్ అండ్ ఇట్స్ నాట్ ఏ నాట్ ఏ ఇట్ ఈస్ ఎక్స్‌పెన్సివ్. ఇది ఎక్స్‌పెన్సివ్. ఎందుకంటే పూజారికి మనం ఇవ్వాలి. ఏ యజ్ఞయాగం చేసినా అది డొమెస్టిక్ అయినా లేదా రాజులు చేసే యజ్ఞయాగాలైనా సో పూజారికి దక్షిణ ఇవ్వాలి. ఇది ఎక్స్‌పెన్సివ్. యెస్. మరి వర్షిపింగ్ నేచర్ ఎట్లా ఉండేది? సో ఇట్లా సింప్లిస్టిక్ కాకుండా కొంచెం ఇట్లా యజ్ఞయాగాల రూపంలో ఉండేది. ఇట్లా మనం ఇవన్నీ రాయాలమ్మా. ఇవి కొంచెం కొంచెం చెప్తేనే ఇంత అయింది. వీటన్నిటిని కలిపి మీరు 2 పేజీల్లో పెట్టాలి. సో క్వెషన్ ఏంటి ఒకసారి చూద్దాం. మనం కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ది సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఎర్లీ వేదిక్ అండ్ లాటర్ వేదిక్ సివిలైజేషన్స్ ఇన్ పొలిటికల్, సోషల్, ఎకనామిక్ అండ్ రిలీజియస్ ఈ అన్ని రంగాల్లో. ఇట్లా మనం రాసి చివరికి లాస్ట్‌లో మనం చూసినట్టయితే లాస్ట్ కన్క్లూజన్ ఎట్లా ఇవ్వాలి? మనకి ఈ తొలి వేద మరియు మలివేద నాగరికతల్లో అంటే ఎర్లీ వేదిక్ పీరియడ్ మరియు లేటర్ వేదిక్ పీరియడ్‌లో మనకి ఈ సామాజిక, మత, రాజకీయ, ఆర్థిక రంగాలలో మనకి పోలికలు కొంచెం తక్కువగా కనిపించినప్పటికీ వ్యత్యాసాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్‌లో మనకి అది లిబరల్ సొసైటీగా ఉంటే, మనకి లేటర్ వేదిక్ పీరియడ్‌లో అది మనకి రిజిడ్‌గా ఉంది. మనం ఏ రంగం చూసుకున్నా అట్లానే ఉంది అని ఒక పాయింట్ మనం చెప్పాలమ్మా. సో అట్లా పాయింట్. లేదు విడివిడిగా చెప్పాలంటే మతపరంగా మనకి ఎట్లా ఒక పాయింట్ చెప్పాలి, సామాజిక పరంగా ఒకటి చెప్పాలి, అండ్ ఆర్థిక పరంగా ఒకటి చెప్పాలి. నెక్స్ట్ ఇకపోతే మనకి ఆహ్, రాజకీయ పరంగా ఒకటి చెప్పాలి. పొలిటికల్‌గా ఎట్లా అయ్యాడు? పొలిటికల్‌గా మనం చూస్తే రాజన్ బికేమ్ కింగ్ అయిపోయాడు, సామ్రాట్. మనం అదే మనకి సోషల్‌గా చూస్తే సోషల్‌గా ఇక్కడ వర్ణ సిస్టమ్ కంప్లీట్‌గా ఇంకా ఫార్మ్ అవ్వలేదు. అక్కడ వర్ణ సిస్టమ్ ఫార్మ్ అయిపోయింది. ఇక్కడ సోషల్ మొబిలిటీ ఉండేది. అంటే ఇక్కడ స లిబరాలిటీ ఎక్కువ ఉండేది సొసైటీలో. అక్కడ రిజిడ్‌గా ఉండేదని చెప్పాలి. ఇకపోతే ఆర్థికంగా చూస్తే ఇక్కడ మనకి పాస్టరల్ ఎకానమీ ఉండేది. అక్కడ మనకి అగ్రికల్చరల్ ఎకానమీ ఉండేది. సో ఇకపోతే రిలీజియస్‌గా చూస్తే వీళ్ళేమో ఈహలోక సుఖాల కోసం వీళ్ళు చేసేవారు. వాళ్ళేమో పరలోక సుఖాల కోసం చేసేవారు. ఇట్లా ఈ పాయింట్స్ చెప్పి మనం కన్క్లూడ్ చేయాలి. అంటే సో మనకి వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్న పోలికలు కొంచెం వరకు ఉన్నాయనే విషయాన్ని మనం చెప్తూ అక్కడ కన్క్లూడ్ చేయాలి. ఓవరాల్‌గా ఏంటమ్మా ఇక్కడ డిఫరెన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకి తొలి వేద కాలానికి, మలి వేద కాలానికి. యెస్. ఈ విధంగా ఎండ్ చేయాలి. ఈ విధంగా మనం నెక్స్ట్ మిగతా క్వెషన్స్ అన్ని వన్ బై వన్ నెక్స్ట్ క్లాస్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. థాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.